కేపీ సార్, ఎంజీ నరేగా అంటే అదొక చట్టం, యాక్ట్ రూపంలో మనం తీసుకొచ్చినటువంటి ప్రొవిజన్. 1950 నుంచి ఇంప్లిమెంట్ చేసినటువంటి రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ దేనికి కూడా గాంధీ పేరు పెట్టలే. 2015 నుంచి ఈ ఎలివేషన్ రావడానికి 2014 వరకు పరిపాలించినటువంటి కాంగ్రెస్ కారణం కాదంటారా? వికసిత భారతంలో ఎంతమంది ఈ జీరామ్జీ, అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీలో ఏ పథకం కూడా జీసస్ క్రైస్ట్ పేరు మీద లేదు. బట్ ఇండియా వెన్ ఇట్ ఈస్ స్టెప్పింగ్ టువర్డ్స్ 2047 లైక్ వికసిత్ భారత్, అలాంటి క్రమంలో మనకు రామ్ అనేటటువంటి పేరు నిజంగా అవసరం అంటారు. గాంధీజీ is an idol for us and Ram was. How many Muslims are in the hall? Are you a Muslim? Can I have the image of Allah anywhere? I'll print currency, Indian currency with Allah's image. Is that acceptable for Islam? In Allah's name, is that acceptable for Islam? తరంతో మాట్లాడొద్దండి. జనాలు ఎవరైనా అవతల వాళ్ళు ఆర్గ్యుమెంట్లు చేసేటప్పుడు తలలు ఎగిరిపోతాయి మీకు. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్, కేపీ సార్, గణేష్ సార్, కిషోర్ సార్ అండ్ భవానీ శంకర్ సార్. ఈరోజు ఈ డిస్కషన్ మొత్తం కూడా బేసికలీ రెస్ట్రిక్టెడ్ టు ఏదైతే విబిజీ రామ్జీ, ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ పేరు తొలగించాల్సి వచ్చిందా, లేదంటే నిజంగా ఈ చట్టంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందా, వాట్ ఈస్ ద నీడ్, వాట్ ఈస్ ద నెసెసిటీ. దాదాపు 2005లో మనం ఎంజీ నరేగా స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. వీఆర్ రైట్ నవ్ ఇన్ 2026, 2025లో దీనికి అమెండ్మెంట్ని మనం ప్రపోజ్ చేయడం జరిగింది సార్. సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్ టు గణేష్ సార్. ప్రొఫెసర్ గణేష్ సార్, లాస్ట్ 20 years ఎంజీ నరేగా జర్నీలో మీకు నచ్చిన బెస్ట్ 5 points చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎంజీ నరేగాలో ద బెస్ట్ 5 points. Number 1, MG Narega has provided additional employment of 100 days for all the rural households, irrespective of their social and economic status. That's one. That means basically the main intention of the MG Narega is to provide assured employment opportunity. Second is, to the larger extent, it contributed for prevention of distress migration from villages. Manaku MG Narega kante mundu there used to be lot of distress migration. ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుండి నగర ప్రాంతాలకు అనివార్యంగా వలస వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది. ముఖ్యంగా గ్రామాలలో ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల ఆ డిస్ట్రెస్ మైగ్రేషన్ అనేటువంటిది తగ్గింది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్. ఇందులో దాదాపు మోర్ దాన్ 50% ఆఫ్ ద లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఈజ్ ఫ్రమ్ విమెన్. చాలా స్టేట్లలో ఈ విమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది పెరగడం వల్ల ఉమెన్కి ఎకనామిక్ ఎంపవర్మెంట్ టు సమ్ ఎక్స్టెంట్ అనేటువంటిది సాధ్యమైంది. ఇది ఒకటి. 4వ అంశం ఏంటంటే, ఒక ఫ్యామిలీకి అడిషనల్ ఇన్కమ్ అనేటటువంటిది ఎంజీ నరేగా వల్ల రావటం వల్ల న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ హ్యాస్ బీన్ ఇంప్రూవ్డ్. మనకు అంతకుముందు ఈ అడిషనల్ ఇన్కమ్ లేకపోవడం వల్ల మహిళలకు, ముఖ్యంగా పిల్లలకు ఈ పౌష్టికాహారం అనేటువంటిది అందేది కాదు. కానీ దీనివల్ల కొంతమేరకు పౌష్టికాహారం అనేటువంటిది లభ్యమవుతుంది. ఇక చివరిది, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ ద స్కూల్స్ హ్యాస్ ఇంక్రీస్డ్. మనకు ఎంజీ నరేగా కంటే ముందు చిన్న పిల్లలను ఈ వ్యవసాయ అనుబంధమైనటువంటి కార్యకలాపాలకు చైల్డ్ లేబర్గా తీసుకెళ్లేవాళ్ళు. కానీ కుటుంబానికి ఒక ఎకనామిక్ సెక్యూరిటీ రావటం వల్ల పిల్లలని బడికి పంపడం అనేటువంటిది జరిగింది. దానివల్ల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ స్కూల్స్ హ్యాస్ ఇంక్రీస్డ్. ఇప్పుడు చాలా రాష్ట్రాలలో 90% పైగా పిల్లలు
స్కూల్కి వెళ్ళడం అనేటువంటిది జరుగుతున్నది. ఇది మేజర్గా మీరు 5 పాయింట్స్ అన్నారు కాబట్టి ఈ రైట్ సార్. మోస్ట్ అంటే ఇంపాక్ట్ దీనివల్ల నెగటివ్ ఉన్నాయి, పాజిటివ్ ఉంది, బట్ నేను పాజిటివ్ ఆస్పెక్ట్సే చెప్పాను నేను. ఓకే సార్. సో ఎంజీ నరేగా ఇస్ ద బెస్ట్ స్కీమ్ అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు ఇండైరెక్ట్లీ పాజిటివ్స్ కోణంలో. ఐల్ కమ్ టు యువర్ క్రిటిసిజం ఆల్సో సార్. బట్ భవానీ సార్, విబిజీ రామ్జీ ఏదైతే కొత్త ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో దాంట్లో ఉన్నటువంటి ఒక 3 బెస్ట్ పాయింట్స్ చెప్పండి సార్. Good morning, all of you. Good morning to the esteemed guest who is presented here. And the most important aspect why the government has brought this law is the unpredictable funding. Because demand-based funding valna the government budgeting lo disciplinary mechanism ledu. దాని తర్వాత గవర్నమెంట్ ఒక ఫిక్స్డ్ ఫండింగ్ మెకానిజం తీసుకొని రావడానికి నార్మేటివ్ బడ్జెటింగ్ తీసుకొచ్చింది దీనిలో. అప్పుడు డిమాండ్ బేస్డ్ బడ్జెటింగ్ ఉంటే ఇది నార్మేటివ్ బడ్జెటింగ్ చాలా క్లారిటీతో. ఇంకొకటి ఎంజీ నరేగా ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి స్టాటిస్టిక్స్ గమనిస్తే లాస్ట్ 5 ఇయర్స్గా 2020 నుంచి ఇప్పుడు 24 వరకు 11 crore ఫ్యామిలీస్ దానిలో లబ్ధి పొందితే 2020 టైంలో ఇది డైరెక్ట్గా మనకి అఫీషియల్గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ యాక్ట్ పాస్ చేసిన రోజు ఆ స్టాటిస్టిక్స్ ఇచ్చింది. ఇప్పుడు 6.75 crore హౌస్ హోల్డ్స్ దీని ద్వారా లబ్ధి పొందాయని చెప్పింది ఎంజీ నరేగా ద్వారా. అంటే ఇందులో ఏ హౌస్ హోల్డ్స్ ఎందుకు లబ్ధి పొందట్లేదని గమనిస్తే అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ అనేది సఫిషియెంట్గా దొరకలేదు. అంటే 2020 టైంలో అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ డేస్ పర్ హౌస్ హోల్డ్ 71 డేస్ యావరేజ్గా ఉంటే 70 డేస్ అప్రాక్సిమేట్గా 60 to 70 డేస్. ఇప్పుడు 35 డేస్కి అది డిక్లేర్ అయింది. అంటే 100 రోజులు కనీసం ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉపాధి కల్పించాలని ఉంది. అది మనం నెరవేర్చలేకపోయాం అనేది ఉంది. పైగా బడ్జెటరీ అలొకేషన్స్ మాత్రం స్పైక్ అవుతూ ఉన్నాయి. అంటే దీనిలో లీకేజెస్ ఉన్నాయనేది గమనించింది, గ్యాప్స్ ఐడెంటిఫై చేసింది. దీంతోపాటు మరి 100 డేస్ మాత్రమే మనము వర్క్ ఇస్తున్నప్పుడు అది అగ్రికల్చర్ సీజన్ అయితే వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేస్తారు? ఈ సీజన్కి ఒక పాజ్ ఇవ్వాలి అని ఇంకొక సెకండ్ పాయింట్ చాలా ఎఫిషియెంట్ ఎగ్జిక్యూషన్ కోసం తీసుకొచ్చింది. అంటే స్టేట్స్ ఒక 60 డేస్ పాటు ఈ స్కీమ్ ఎగ్జిక్యూషన్కి పాజ్ ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. ఇంకా చాలా మూడవ అంశం, దీని ద్వారా మిగిలినటువంటి సంవత్సరంలో ఇతర 300 రోజుల్లో అంతకుముందు మనం 100 రోజులు ఉపాధి కల్పించే విధానం నుంచి ఇప్పుడు 125 రోజులు కనీసం ఉపాధి కల్పించాలనే అంశం తీసుకొని వచ్చింది. ఇంకా బడ్జెటింగ్లో ఈ నార్మేటివ్ బడ్జెటింగ్ అప్రాక్సిమేట్గా 1,51,000 crores అని అప్రాక్సిమేట్గా 1,51,000 crores బడ్జెట్ అని గవర్నమెంట్ ఎస్టిమేట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. గతంలో మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంటూ అన్స్కిల్ మాన్యువల్ వర్క్కి సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే అన్ఎంప్లాయిడ్ అలవెన్స్ మాత్రమే స్టేట్ గవర్నమెంట్ చూసుకునేది. ఇప్పుడు దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్లో ఉన్న లీకేజెస్ని ఎక్కువ శాతం స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్లో ఉండడానికి అవకాశం ఉండేది. అంటే స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తక్కువగా ఉండేది, ఎగ్జిక్యూషన్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండడం వల్ల ఇప్పుడు అలాంటి ప్రాబ్లం నుంచి ఈ 1,51,000 crore 95,000 crore మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ బేర్ చేస్తుంది. అంటే 60:40 రేషియో తీసుకొచ్చింది. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి, వాటికి 90% ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఈ షేరింగ్ అనేది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మధ్య ఒక రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ని తీసుకొని రావడానికి అవకాశం ఉంది. అంతకుముందు వర్క్ అలొకేట్ చేస్తున్నప్పుడు ఎంజీ నరేగాలో ఎలా ఉండేది, ఏ వర్క్ అలొకేట్ చేస్తున్నారో కూడా మనకి స్పెసిఫిక్ ఐడెంటిఫై, అంటే జస్ట్ ఒక గ్రీనరీ హరితహారాన్ని కూడా ఎంజీ నరేగాలో కలిపేస్తారు. ఏమో 4 ఆల్రెడీ హరితహారానికి స్టేట్ గవర్నమెంట్ కొన్ని మొక్కలు ఇచ్చింది, నాటమంది. ఆ మొక్కలు నాటేసి పిక్ పెట్టేసి ఎంజీ నరేగా కింద చేయించేసామని చెప్పేస్తారు. ఆ ఫండ్స్ అన్నీ మిస్యూజ్ అవ్వడానికి అవకాశం ఉండేది. అలాంటి పరిస్థితి కాకుండా స్పెసిఫిక్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసింది. అంటే డ్యూరబుల్ అసెట్స్ బిల్డింగ్ అని చెప్పింది. డ్యూరబుల్ అసెట్స్ అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైవ్లీహుడ్, వాటర్ సెక్యూరిటీ, క్లైమేట్ రెసిలియన్స్ అని ఈ 4 అంశాలని స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది. సో ఇప్పుడు డ్యూరబుల్ అసెట్స్లో ఈ 4 అంశాలు ఉండేటట్టుగా ప్రాధాన్యత ఇచ్చింది. అంటే క్లైమేట్ రెసిలియన్స్ పైన,
వాటర్ సెక్యూరిటీ పైన, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు లైవ్లీహుడ్ అంటే అందులో ఈ అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్లో ఆటోమేటిక్గా కొంత ఈ డ్యూరబుల్ అసెట్స్ క్రియేట్ చేసినప్పుడు స్కిల్ ఓరియంటేషన్కి అవకాశం ఏర్పడుతుంది ఈ విబీజీ రామ్జీ స్కీమ్ ద్వారా. అలాంటి సిస్టమ్ అంటే అన్స్కిల్ మాన్యువల్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు కేవలం కూలి పని చేసే విధానం నుంచి ఇప్పుడు లైవ్లీహుడ్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తుంది. ఆటోమేటిక్గా మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ కొంచెం డెవలప్ చేయడానికి అవకాశం ఉండొచ్చు. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నామంటే కొంత కనెక్టివిటీ కమ్యూనికేషన్కి ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ఇది అవకాశం ఏర్పడుతుంది. రైట్ సార్. ద చీఫ్ గెస్ట్ ఆఫ్ టుడే కిషోర్ రెడ్డి సార్. రైట్ నౌ మీరు 2 ఆర్గ్యుమెంట్స్ విన్నారు, లైక్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఎంజీ నరేగా అండ్ విబీజీ రామ్జీ. సార్, యు ఆర్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ద బీజేపీ స్పోక్స్ పర్సన్, బట్ ఈ యొక్క 1 అవర్ కొంచెం న్యూట్రల్గా ఎంజీ నరేగా వర్సెస్ విబీజీ రామ్జీ, అసలు విబీజీ రామ్జీ ఎలాంటి హైలైట్స్ ఉన్నాయి, ఎంజీ నరేగా అని ఎందుకు దీన్ని రీప్లేస్ చేయాల్సి వచ్చిందో ఒక్కసారి స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా చెప్పండి సార్. ముందుగా మన 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ గారికి, అట్లాగే ప్రొఫెసర్ గణేష్ గారికి, మన ప్రిన్సిపల్ విశ్వనాథ్ గారికి, శ్రవణ్ గారికి, భవానీ శంకర్ గారికి, మీ అందరికి కూడా శుభోదయం, నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్, మేబీ నో ఇట్స్ బిఫోర్, సో ఇట్స్ గుడ్ మార్నింగ్. ఇప్పుడే ఐ మీన్ హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టాండ్ తెలుగు or do not understand Telugu? How many of you do not understand Telugu? So all of you can understand Telugu. So whatever I speak, it will be a mix of Telugu and English, just for the sake of so that the flow is constant. So MG and Rega, right? How do you pronounce it? ఎక్కువ ఏమంటారు మీరు? మన్రేగా అంటుంటాం. జీ ఎగిరిపోయింది. గాంధీ గారిని అక్కడే మనము ఎగిరివేశాం. మన్రేగా అంటుంటారు, ఎంజీ అన్రేగా అన్నారు ఎవరు. సో ఫ్రమ్ మన్రేగా, దిస్ వాజ్ అన్ యాక్ట్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, విచ్ వాజ్ బాట్ ఇన్ 2005, right? 2009 the act was amended, the preamble, to make it from NREGA, National Rural Employment Guarantee Act, to Mahatma Gandhi National Rural Employment Guarantee Act. So, Migo, National Housing Scheme, anyone knows what it is called? Huh? PM Awas Yojana, Pradhan Mantri, not Prime Minister. Pradhan Mantri Awas Yojana, Gramin G, right? Similarly, I mean, if you observe, it's not just one specific to this act. Most of the schemes, most of the acts, there have been 2 changes that were done. One is Indic languages. Getting this, me andarki, maybe MG and Rega, it is easy for you to pronounce, maybe even understand. But most of India does not understand English, right? I mean, getting those names into Hindi or any Indian, I mean Hindi, Sanskrit based, if you see these words used are almost Graminam antam manam, Gramina Vatavaranam antam, right? So Pradhana Mantri, same thing in Telugu also. People generally understand these things. So basically but where does guarantee come from, right? Being a BJP spokesperson, I can tell you that 2024, we went to elections. There were some guarantees that were given by the BJP party. What were those guarantees called? Modi ka guarantee. Ka is in Hindi. Guarantee nahi. Guarantee. So some words in English, like your fan, TV, have all become part of our vocabulary as well. Even if you go to the remotest parts of India, guarantee hai sab iska. Hindi, Telugu, Tamil, Malayalam, anywhere you go, right? So the guarantee word had been retained the way most people understand in India. Guarantee for what? Rozgar. Rozgar, you know, earlier we had Rozgar Melas, 10 lakh jobs until recently. Every other SSB and all these guys, banking, railway boards and all of them, they conducted exams and gave jobs. So Rozgar and
Ajivika mission. What is Ajivika mission? Ajivika. What does it mean? Livelihood andi. Livelihood. జీవనాధారం, ఉద్యోగం, జీవనోపాధి తెలుగులో. సో సింపుల్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, డైరెక్ట్ టు ది పాయింట్. గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక, లైవ్లీహుడ్ మిషన్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ గ్రామీణ్, బై ది వే, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, రైట్? This is only for Grameen. There is nothing, no equivalent for urban. This is only for people living in rural areas. So basically, when you converted this into our own Indian language, right, it became Ji Ramji Bill. Now, what happens to seculars, you would say, usually, is all of a sudden this Ram thing came up. Arey, Ji Ram Ji, kya hua? Isme Ram kaisa aaya? Right? And you have taken out Mahatma Gandhiji's name. So, which was an afterthought for Congress as well. It did not introduce it in 2005. Only in 2009, symbolism was attached to it. Gram Swaraj. You know, what kind of administration did, I mean, for those who are complaining about Ram, the word Ram, let us say, what kind of administration or governance did Mahatma Gandhi visualize in an independent India? Ramarajam. Ramarajam. And what did he consider Ram as? As a Hindu god? He even changed a prayer or a bhajan and turned it into Raghupati Raghava Raja Ram Patita Pavana Sita Ram Ishwar Allah Tere Naam Sabko Sanmati De Bhagwan. All I can ask to those who are complaining is, let Lord Ram give them sanmati, good thinking, and not make issues out of where there was nothing. So Gandhiji, in his ultimate this thing, his visualization was Ramaraja, and Ram he considered as a symbol of everybody. I mean, Allah, right? And Hindu god, everyone, he considered as Ram represented everybody. So in his own mind, he visualized Ram as Maryada Purushottama. It is not just a Hindu god kind of thing, but the ideal person. The ideal person who can give you an ideal government, where all of us will have, like the secondary concept was Swaraj, right? Gram Swaraj, all of these things, inclusivity, equality, justice for everybody, economic, social justice for everybody. You can go read the Indian preamble. All of those are represented in the idea of Ramaraja of. It is not like you go back to kings and emperors and all that. And or we are moving from Delhi to Ayodhya as the capital. No. Gandhiji's Ramaraja meant, whatever he meant, this is exactly what is in our preamble. So now, it was incidental that it became Ji Ramji. Whether the government wanted to name it after Sri Ram, Lord Ram, or whether it came upon just by translating the English name into an Indian name. This is all left to, I mean, if people want to make issues out of, I mean, split hairs, make issues out of something or the other, then they will always make, right? So nobody, even in the opposition, has talked about, okay, Gandhiji ka name, that is one thing. But from 100 days to 125 days, do you oppose it? No. Right? Nobody opposes it. So other features of the Ji Ramji Bill, which Sir has just mentioned a little bit earlier, they were all positive things. And where do you focus this on? See, accountability. One thing, Andy, if you pay taxes, I mean, the moment you start paying taxes, even in bill, you see GST is this much. People start complaining about GST, right? The day you become an income tax payer, you will start complaining about income tax also. Otherwise, it's just government ka paisa hai, kya hai, hamara kya hai, jane do, khane do, logon ko. But when you start paying taxes, it means that is my money. So
Accountability, why was it missing from the Manrega mostly? Because the states never bothered about it. They are the implementing agencies, but they did not have a role in it. They never bothered because not a single penny was going out of their pockets. Now you also bring, do states, is it only Congress states we are asking to put in that 40%? Or is it only, I don't know which other parties are in power, maybe TMC? Is it only TMC or is it the CPM party that we are asking for 40%? Or is some other parties, Tamil Nadu, right? DMK. No, even all the BJP state governments have to put in that 40%. 60% central government, 40% state government provides. Once the state government starts putting in money, it will start owning the program. Then it is worried about, is it being used properly? Is it being siphoned off by somebody? Central government does not have the kind of machinery to have control over it. Even election time also, when Central Election Commission also takes officers of the state government as election officers, because central government does not have many employees in every state. They do not have machinery. It has to depend on the states. And the states, since they did not put in any money, they did not care what happened with that money. So now, even including BJP governments, it's not excluding BJP governments. All governments, state governments, will put in 40% or 10% if you are in the Himalayan and northeastern regions. And 100% will be borne by the central government if you are living in a union territory. Right? So, Right, sir. So the debate is actually not BJP versus Congress here. Actually, it is Gandhi versus non-Gandhi. Why the name? Can't we include all these provisions without the change of the name? Gandhiji, yes. Gandhiji is an idol for us. And Ram was Gandhiji's idol. Do you want to disrespect Gandhiji? The opposition parties, which make mountains of the molehills, right? Ram was the idol. Idol means, the ideal, right? The one he worshipped or looked up towards, right? He was his idol. And for many of you, maybe, and including me, Mahatma Gandhi fulfills that role as well, right? The role model, the idol that we worship. So, should we not honor the idol of Mahatma Gandhi? There has been a disconnect. In the name of Gandhi, right, you do everything. You wear the white topi, you wear the white dress, but in practice, we don't do any of the stuff that Gandhiji talks about, including cleanliness. Even Telugu movies, there are some jokes about one lady. Actually, she is a janitor and cleans toilets and rooms and all that stuff. And Swachhata, there is a joke about it, as if it is something insulting. Keeping yourself clean. In US and other countries, no one considers it that way, right? Everyone cleans their own toilet. And even in our political discourse, people say, America boy toilet laga digindu, as if it's an insult. What did Gandhiji live for? Physical labor, dignity of labor. That's why the charka. And cleanliness, especially toilets. Right? These are the two things that Gandhiji lived. Our society prizes symbolism. You take Gandhiji, put him there. And what he wanted to achieve, the things he stood for, those things you will forget, you will do exactly opposite of that. What we are doing is, we are taking Gandhiji, all of our idol, and his own idol, Ram. This was a coincidence, by the way. It was not planned for, but still, it looks like we are going after the idol of Sri Ram, Lord Sri Ram. So, Mahatma Gandhiji. Right. Kishore, I'll come back to you. All I'm saying is, there should not be a problem. Yes, sir. KP sir, MG నరేగా అంటే అదొక చట్టం, యాక్ట్ రూపంలో మనం తీసుకొచ్చినటువంటి ప్రొవిజన్. Sir, being a polity teacher since decades, can we do such an amendment to an existing act
And if at all that is a provision in constitution, what according to you will be rural India? Was rural India development in the past 20 years? సార్ మీరు చెప్పిన దానికి ఇంకొక అడిషన్ అనుకోకపోతే ఇప్పటిదాకా 1950 నుంచి ఇంప్లిమెంట్ చేసినటువంటి రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ దేనికి కూడా గాంధీ పేరు పెట్టలే. సార్ చెప్పినట్టు 2005లో చేసిన మరేగా ప్రోగ్రామ్ కూడా గాంధీ లేదు. ఆ తర్వాత 2009లో పెట్టారు ఆ పేరు. సడన్గా గాంధీ మీద ప్రేమ వచ్చిందో ఎందుకో మరి మనకు తెలియదు. బట్ అది రాజ్యాంగంలో అంబేద్కర్ చెప్పినటువంటి డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో ఉంది. ఇది రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అంశాలు డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో గాంధీయన్ ప్రిన్సిపల్స్లో భాగంగా ఉంది. అండ్ ఆ గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఇంటర్ప్రిటేషన్లో ఏముంటుంది, ద ఐడియా ఆఫ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ రామరాజ్యం, అంటే వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేయడమే. కాబట్టి సంక్షేమం అనేది గాంధీ పేరు ఉన్నా ఉంటుంది, లేకపోతే రామ అనేది యాక్చువల్గా దేవుడి పేరు కాదు. అక్కడ చెప్పినటువంటి పాయింటే రామరాజ్య అకార్డింగ్ టు గాంధీ ఈజ్ నెవర్ టు ఎస్టాబ్లిష్ ఎ థియోక్రటిక్ స్టేట్ బట్ ఎ వెల్ఫేర్ స్టేట్. రెండో ఆస్పెక్టు, ఒక చట్టం ద్వారా తీసుకొచ్చినటువంటి ఈ మరేగా ప్రోగ్రాం రద్దు చేసి కొత్త చట్టం తీసుకురావచ్చు అనేది. ఎందుకంటే ఇది చట్టం, రాజ్యాంగ సవరణ కాదు. రాజ్యాంగాన్ని సవరించి తీసుకురాలేదు, చట్టం ద్వారా తీసుకొచ్చారు. 2005లో చేసినటువంటి చట్టం 2006 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ 2005లో చేసిన చట్టాన్ని సింపుల్ మెజారిటీతో, అంటే మెజారిటీ అమాంగ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటెడ్ ఇన్ ది పార్లమెంట్, అంటే ఇన్ ఈచ్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్, ఆ మెజారిటీ ఉంటే చాలు ఆ పాత చట్టాన్ని రద్దు చేయొచ్చు. ఎందుకంటే ఇండియన్ లెజిస్లేషన్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే దెర్ ఇస్ నో సంథింగ్ కాల్డ్ నో క్లాస్ సంథింగ్ విచ్ ఇస్ నోన్ యాజ్ అ సన్సెట్ లెజిస్లేషన్. సన్సెట్ లెజిస్లేషన్ అనే ప్రొవిజన్ మనకి ఉండదు. సన్సెట్ లెజిస్లేషన్ అంటే ఒక చట్టానికి నిర్ణీత సమయాన్ని పెడతారు. అమెరికాలో జనరల్గా ఉంటుంది. ఈ చట్టం పలానా సంవత్సరం నుంచి ఒక పలానా సంవత్సరం వరకు అమలవుతుంది అనేటటువంటిది. ఆ సన్సెట్ క్లాజ్ లేకపోవడం వల్ల బ్రిటిష్ పరిపాలనా కాలంలో చేసినటువంటి వేల కొద్ది చట్టాలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. సో ఇప్పుడు 2014 నుంచి 2014లోను, తర్వాత 15లోను, తర్వాత 19లోను, 22లోను రిపీలింగ్ యాక్ట్స్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చట్టాలను చేసింది. అంటే వాటి పేరే రిపీలింగ్ యాక్ట్. రిపీలింగ్ అంటే రద్దు చేయడం. రద్దు చేసే చట్టాల పేరుతోటి సుమారుగా 2000 చట్టాలను రద్దు చేశారు, ఈ వలస పాలనా కాలం నాటి చట్టాలు. సో మనకు కావాల్సిందల్లా ఏంటి, పార్లమెంట్లో సింపుల్ మెజారిటీ. అలాగే ఈ ఎంజీఎన్ఆర్ఈజీ యాక్ట్ కూడా ఏంటి, చట్టం చేసి రద్దు చేయొచ్చు. కొత్త చట్టం మరో చట్టం ద్వారా, అంటే మరో పార్లమెంట్లో మినిమం సపోర్ట్ ద్వారా, కనీస మద్దతు ద్వారా కొత్త చట్టం తీసుకురావడం. మరి ఎందుకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అవసరం? ఈ చట్టం బాగానే అమలవుతుంది కదా. పర్టికులర్గా 2020లో వచ్చినటువంటి లాక్డౌన్ పీరియడ్లో ఈ ఎన్ఆర్ఈజీపీ ప్రోగ్రాం కింద జరిగేటటువంటి రిజిస్ట్రేషన్లు 60% పెరిగినాయి. గవర్నమెంట్ కూడా బడ్జెట్ని 83,000 కోట్ల వరకు ఇంక్రీజ్ చేసింది. చట్టంతో ప్రాబ్లం లేదు. మరి ఎందుకు, మీరు అడిగినటువంటి మరో ప్రశ్న, ఎందుకు ఈ మార్పు చేయాల్సిన వచ్చినటువంటిదంటే 2005 నుంచి 25 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్లలో గ్రామీణ ముఖ చిత్రం విస్తృతంగా మారింది. మరీ పర్టికులర్గా 2015 తర్వాత, అంటే లాస్ట్ 10 ఇయర్స్లోనే గణనీయమైనటువంటి మార్పులు గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తాం. ఒకటి, డిజిటైజేషన్ గణనీయంగా పెరిగింది. అంటే డిజిటైజేషన్ పెరగడం డిజిటల్ ఇండియా ప్రోగ్రాం వల్ల కావచ్చు, లేకపోతే ఈ జియో రిలయన్స్ ప్రోగ్రాం వల్ల వాళ్ళ ఇచ్చినటువంటి ఆఫర్ల వల్ల కావచ్చు, ఏదైనా కానీ ఇంటర్నెట్ అనేది లాస్ట్ మైల్ రీచ్ అయింది. రెండోది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణనీయంగా పెరిగింది. దట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2001. ఇది మన ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన ప్రోగ్రాం కారణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గణనీయంగా పెరిగి, రూరల్ రోడ్స్ పెరిగి, వాటిని పట్టణాల ప్రాంతాలకి కనెక్టివిటీ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. దానివల్ల చదువుకునే అమ్మాయిలు, గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్ళి చదువుకునే అమ్మాయిల సంఖ్య పెరిగింది, ఉద్యోగాలు చేసే అమ్మాయిల సంఖ్య పెరిగింది, చైతన్యం వచ్చినటువంటి ప్రజల సంఖ్య పెరిగింది. మూడోది, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడమే కాకుండా పావర్టీ గణనీయంగా తగ్గింది. మీరు 2025 బడ్జెట్ స్పీచ్లో కనుక వింటే పావర్టీ అనేది కేవలం 2% మాత్రమే ప్రస్తుతం భారతదేశంలో ఉంది. గతంలో 2015కి ముందు ప్రతి సంవత్సరం ఈ పేదరికం నిరంతరం పెరుగుతూ ఉండేది.
కానీ మొదటిసారిగా 2025 బడ్జెట్లో గవర్నమెంట్ అనౌన్స్ చేసిన దాని ప్రకారం పావర్టీ అనేది 2% తగ్గిపోయింది గ్రామీణ ప్రాంతాల్లో గణనీయంగా. నాలుగో ఆస్పెక్ట్ ఏంటంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఫైనాన్షియల్ ఇంక్లూజివిటీ అనేది ఇంకా విస్తృతంగా పెరిగింది. ప్రధానంగా 2014లో స్టార్ట్ చేసినటువంటి ఈ జన్ధన్ యోజన అనేటటువంటి ప్రధానమంత్రి జన్ధన్ యోజన ప్రోగ్రాం కారణంగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గణనీయంగా పెరిగింది. దీనివల్ల ఇంకొక ఆస్పెక్ట్ ఏం చూడొచ్చు అంటే అగ్రికల్చర్ మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య తగ్గి, అంటే 48%కి తగ్గిపోయి నాన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ పెరిగినాయి. మరో ఆస్పెక్ట్ రూరల్ పాపులేషన్ కూడా తగ్గింది. మరి ఇంకా అదే అన్స్కిల్డ్ వర్క్స్ ఆధారంగా ఏదైతే మట్టితో చేసే పనులు, సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కోసం అని చెప్పేటటువంటి స్టైల్గా చెప్పేటటువంటి ఈ పని వాస్తవంగా చెప్పాలంటే ఏంటి, మట్టితో చేసే పనులు. మట్టితో చేసే పనుల్లో ఆ పనులే చేయమని చెప్పడం ఇంకా ఇప్పటికీ కూడా 70 సంవత్సరాలు 80 సంవత్సరాల తర్వాత కూడా మన తమ్ముళ్ళని, మన అక్కల్ని, మన చెల్లెల్ని అదే పని చేయమండం అనేది అవమానించడమే. డిగ్నిటీకి కొంచెం అఫెక్ట్ కలిగించేటటువంటిది, కొంచెం మర్యాదపూర్వకమైనటువంటి పనులు. స్కిల్డ్ లేబర్ ఉంటారు, ఆ స్కిల్డ్ లేబర్ని కూడా ఇన్కార్పొరేట్ చేసుకుందాం ఈ ప్రోగ్రాంలో భాగంగా. 100 ఎందుకు ఇవ్వాలి, 100 రోజుల కన్నా ఎక్కువ ఇద్దాం, 125 రోజులు ఇద్దాం. అండ్ వ్యవసాయ రంగంలో ఆధారపడుతున్నటువంటి మగవారి సంఖ్య తగ్గింది. 2017-18 ఎకనామిక్ సర్వే ప్రకారం ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది పెరిగింది. మహిళల భాగస్వామ్యం అగ్రికల్చర్ చేయడంలో పెరిగింది. అంటే పురుషులు ఉద్యోగాల కోసం వలస వెళ్ళిపోవడం, లేకపోతే చదువు కోసం వలస వెళ్ళిపోవడం, ఇటువంటి కారణాలు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఈ 2010 పర్టికులర్గా లాస్ట్ 10 ఇయర్స్లో గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చింది. ఈవెన్ మన స్మార్ట్ సిటీస్ అనే ప్రోగ్రాంలో భాగంగా స్మార్ట్ విలేజెస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అలాగే ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కారణంగా ఈ విలేజెస్ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్ అయింది. సో ఓవరాల్గా కాంప్రహెన్సివ్గా చూడాల్సినటువంటి పరిస్థితి. కేవలం ఈ చట్టం ఆధారంగా పాత చట్టాన్ని తీసేసారు, కొత్త చట్టాన్ని పెట్టారు, అనవసరమైనటువంటి పనులు ఇవన్నీ అని కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఇది ఇంక్రిమెంటల్ చేంజ్, నాట్ ఏ రివల్యూషనరీ చేంజ్. ఇంక్రిమెంటల్ చేంజ్ అంటే క్రమక్రమంగా ఇంప్రూవ్ చేసేటటువంటి. అండ్ రివల్యూషనరీ చేంజ్ అంటే అకస్మాత్తుగా తీసుకొచ్చిన చేంజ్ కాదు, ఇది అకస్మాత్తుగా వచ్చిన మార్పు కాదు, క్రమక్రమంగా తీసుకొస్తున్నటువంటి మార్పు. కేవలం అన్స్కిల్డ్ లేబర్ నుంచి స్కిల్డ్ లేబర్ కూడా ఇన్కార్పొరేట్ చేయడం. 100 రోజుల నుంచి 125 రోజులకి పెంచడం. రద్దు చేయలేదు, ప్రోగ్రామ్ రద్దు చేయలే, పెంచారు, ఇంకా ఇంప్రూవ్ చేశారు. రద్దు చేస్తే ఇప్పుడు నువ్వు అడగాలి, ఇంప్రూవ్ చేస్తున్నాం ఇక్కడ. అలాగే మూడోది ఏంటి, పర్యావరణానికి ప్రాధాన్యతనివ్వడం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్ ఆల్సో ఇన్కార్పొరేటెడ్ హియర్. అండ్ ఇవన్నిటిని మించి ఇది ఒక గుడ్ గవర్నెన్స్ అప్రోచ్. ఈ న్యూ యాక్ట్ అనేటటువంటి కొత్త చట్టం అనేది సుపరిపాలనకి మూలాధారం. బికాజ్ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ద పీపుల్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్, బట్ ప్లానింగ్లో గ్రామ సభల్ని కూడా ఇన్కార్పొరేట్ చేసి ప్రజా భాగస్వామ్యాన్ని కూడా ఆధారంగా చేసుకుని ప్రణాళికల్ని రూపొందించి ప్రోగ్రామ్స్ తయారు చేస్తారు. ఈ ప్రోగ్రాంలో భాగం వికసిత్ భారత్, వికసిత్ స్టేట్స్, వికసిత్ డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా తీసుకొచ్చినటువంటిది ఏంటి, వికసిత్ గ్రామ పంచాయత్స్, అభివృద్ధి చెందిన గ్రామ పంచాయతీలు అనే కాన్సెప్ట్ను కూడా తీసుకొచ్చారు. అంటే డెవలప్మెంట్ అనేది బాటమ్ అప్ అవుతుంది. స్టార్టింగ్లో ఎలా ఉండేది, డెవలప్మెంట్ అనేది టాప్ డౌన్ ఉండేది, ట్రికల్ డౌన్ థియరీ. అది ఆ ట్రికల్ డౌన్ థియరీ వల్ల పైన ఎక్కడో డెవలప్మెంట్ చేసి కింద వాళ్ళ మీద చిలకరింత, అభివృద్ధి ప్రయోజనాలు చిలకరింత, అది రీచ్ కూడా కాదు. అది ఇప్పుడు బాటమ్ అప్ అప్రోచ్ టు ద డెవలప్మెంట్. కాబట్టి ఇది ఒక ఇంక్రిమెంటల్ అప్రోచ్, డిజిటల్ అప్రోచ్. టెక్నాలజీ, న్యూ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, జిఐఎస్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగిస్తారు ఈ పనులు ఎలా జరుగుతున్నాయో చూడడానికి. మీకు ఇచ్చిన హ్యాండ్అవుట్లో కూడా ఆ టెక్నాలజీ పర్స్పెక్టివ్ ఇది కూడా ఇన్కార్పొరేట్ చేసి చూపించింది. సో ఓవరాల్గా ఒక ఈ ప్రోగ్రామ్ని ఒక చట్టం రూపంలో మాత్రమే, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రూపంలో మాత్రమే చూడకూడదు, ఒక సిస్టమిక్ అప్రోచ్లో చూడాలి. సిస్టమ్స్ అప్రోచ్ అంటే కన్సిడరింగ్ ఏ ప్రోగ్రామ్ బియాండ్ 360 డిగ్రీ, నాట్ జస్ట్ 360 డిగ్రీ. రైట్ సార్. సార్ ఇప్పుడు కిషోర్ సార్, కేపీ సార్ చెప్తున్నటువంటి మాటలకి 2015 తర్వాత బేసికల్గా మనకు ఈ రూరల్ డెవలప్మెంట్ అన్నది ఎన్హాన్స్ అయింది, గ్రామాల్లో పేదరికం తగ్గింది, గ్రామాల్లో ఉపాధి కల్పన అన్నది అవసరం లేకుండా, ఎందుకంటే ఎంప్లాయ్మెంటల్ స్టేటస్ అన్నది చేంజ్ అయిందని చెప్తా ఉన్నాం సార్. బట్ 2015 నుంచి ఈ ఎలివేషన్ రావడానికి 2014 వరకు పరిపాలించినటువంటి కాంగ్రెస్ కారణం కాదంటారా?
దిస్ ఇస్ అన్ ఇంక్రిమెంటల్ చేంజ్. గవర్నమెంట్లో దెర్ ఇస్ ఆల్వేస్ కంటిన్యూటీ చాలా విషయాల్లో. కాకపోతే మోడీ గారు వచ్చిన తర్వాత, ఇంతకుముందు సార్ చెప్పినట్లనే కృష్ణ గారు, సైఫనింగ్ ఆఫ్ మనీ ఉండేది. అంటే ₹1 కోటి కిందికి పంపిస్తే, మీకు ఎవరో చెప్పలేదు, నేను చెప్పట్లేదు ఇది. రాజీవ్ గాంధీ గారు 1984లో కాంగ్రెస్ వాళ్ళది ఇది ఉంటుంది కదా, వర్కింగ్ కమిటీయో వాట్ ఎవర్, అది అడ్రస్ చేస్తూ, కాంగ్రెస్ శ్రేణులను అడ్రస్ చేస్తూ, మేము పైనుంచి రూపాయి పంపిస్తే కింది వారికి వెళ్ళేసరికి ఎంత వెళ్తుందని చెప్పారు? మీకు ఏమైనా ఐడియా ఉందా? 15 పైసలు. 85 పైసలు ఎక్కడికి వెళ్ళాయి? 85% ఆఫ్ ది మనీ వేర్ డిడ్ దే గో? If the beneficiary is only getting 15 paise for every 1 rupee, for every 100 rupees that had been sent by the central government, where did the 85 paisa go? కాకి తుప్పిందా ఏం చెప్పండి? If you take out the middlemen who were siphoning off, corruption, మీరు ఏమైనా అనుకోండి, misuse, ఏమైనా అనుకోండి. If 15 versus 85, how many times is 85? 15, 6 are 90, almost 6 times. So earlier you were achieving something, or into people's pocket you had 1 unit going to people's pocket. Now 7 units or 6.5 units going to, or 7.5 people benefit from the same amount spent by the central government. What happens? Obviously there will be dramatic changes all over, right? This is one point. And how was this achieved? Aadhaar, your identity became your identity, right? No fictitious persons. I mean, so many schools you go, midday meal programs, they'll say 300 students, but when you go and inspect, there will be 30 students hardly. So that for the 270 people, they can get the midday meal budgets, and then no one inspects. Or even if the inspector comes, because there is 85 paise here, I eat 50, inspector, I'll give him 20. This was the norm. Now if there is Aadhaar, that means biometrics, fingerprints, etc., etc. What happens? It's difficult to, right, siphon off money. Corruption చేసి, అవినీతి చేసి పైసలు అందులో నుంచి దోచేయడం కష్టమవుతుంది. సింపుల్ జన్ధన్, ఆధార్ అండ్ మొబైల్, రైట్? Basically it all started with Aadhaar. And did Aadhaar not come from the Congress government? Yes. But why did they not implement it? How did they implement it? Why are they fighting even today, going to the Supreme Court and saying Aadhaar should not be used for elections, Aadhaar should not be used for this, Aadhaar should not be used for that? What was Aadhaar meant for? So sincerity in implementation and reduction in corruption can bring in dramatic changes in the society. It's not, let me launch new schemes, 100 new schemes. We know NREGA was brought by the Congress government. Okay. That does not mean it is wrong. But how effectively, if you can effectively use that, that is where, see, I mean, just because BJP government comes in, the IAS officers, IPS officers, central government employees, and I hope all of you, future bureaucrats sitting here, Modi ji is not going to just fire all of you and then get a new team, his team. So many things are going to stay the same. But if you have the will and if you have the sincerity, right, and you bring in the right systems, the same system with the same ingredients, తెలుసు కదా, మనము ఏదైనా బిర్యానీ చేస్తే యూ విల్ హ్యావ్ రైస్, యూ విల్ హ్యావ్ సాల్ట్, అన్ని ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, సేమ్ ఇంగ్రీడియంట్స్తో యూ కెన్ డూ వండర్స్. అండ్ దట్ హ్యాస్ బీన్ ది ఎక్స్పీరియన్స్ ఫర్ ది పాస్ట్ 12 years. At the end of the day, this is called Viksit Bharat, Ji Ramji, right? In a Viksit Bharat, how many people do you want to depend on Ji Ramji andi? In a Viksit Bharat, వికసిత భారతంలో ఎంతమంది ఈ జీరామ్జీ వేజెస్ ఉన్నాయో, మన్రేగానే ఉంది, ఆ పథకం మీద ఆధారపడి వారి జీవనోపాధి ఉండాలని మీరు కోరుకుంటున్నారు? 100 కోట్ల మంది, 150 కోట్ల మంది పాపులేషన్ ఉంటుంది మనం వికసిత భారతం అయ్యేసరి. 150 మంది ఇదే కోరుకుందామా? ఎంతమంది ఉండాలని మీ అభిప్రాయం?
వికసిత భారతంలో ఎంతమంది ఈ స్కీమ్ మీద ఆధారపడి వారి జీవనోపాధికి ఆధారపడి ఉండాలని మనం కోరుకుంటాం? మీరందరూ బ్యూరోక్రాట్స్ అయ్యి, ఎందుకంటే నిజంగానే ది కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ దట్ వీ కెన్ గెట్ ఇన్ జీరో. ఎవరూ ఆధారపడకూడదు. ఏమిటండి ఇది, రోజు అన్స్కిల్డ్ లేబర్ ఎందుకు ఉండాలి మన దేశంలో? స్కిల్డ్ ఉండి వాళ్ళు 10,000 సంపాదించే దగ్గర 50,000, 1,00,000 ఇట్లా సంపాదించాలి కదా. అన్ట్యాప్డ్ ఉంది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో. మనం ఏమీ ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. అగ్రికల్చర్లో టెక్నాలజీ ఇది అవ్వలేదు. మనము ఇంత డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు మనకుంది, యూత్ ఉంది. ఈ యూత్ అందరినీ అట్లాగే పోయిన జనరేషన్స్లో వదిలిపెట్టినట్టే మాన్యువల్, అన్స్కిల్డ్. మాన్యువల్ జాబ్ చేయడంలో దెర్ ఇస్ నథింగ్ రాంగ్, కానీ అన్స్కిల్డ్ ఉండాలా, స్కిల్డ్ ఉండాలా? స్కిల్డ్ ఉంటే మీ ఎర్నింగ్ కెపాసిటీ పెరిగింది కదా. సో వికసిత భారతంలో అన్స్కిల్డ్ ఎందుకు ఉండాలి? సో ఫైనల్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ ప్రోగ్రామ్ ఆధారంగా జీవితాలు గడిపే వాళ్ళ సంఖ్య ఎక్కడికి పోవాలనుకుంటాము? 0కి పోవాలి, 0. దట్ ఈస్ వెన్ ఇట్ బికమ్స్ ఎ వికసిత్ భారత్. అదర్వైజ్ వేర్ ఇస్ ది డెవలప్మెంట్? సో నెంబర్స్ పెరిగాయి, పేదలు పెరిగారు అని అంటే అది పొలిటికల్ పార్టీస్ కొన్నిటికి ఆనందంగా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు మన మీద ఆధారపడి బతుకుతున్నారు కదా మనం ఇచ్చే ఇది. అసలు రియల్ గవర్నమెంట్ ఏముండాలి? మీ బాధ్యత ఏంటంటే వాళ్ళు అసలు ప్రభుత్వం మీద ఆధారపడకుండా, స్వతంత్రులుగా ఎవరి మీద ఆధారపడకుండా బతకగలిగే ప్రతి భారతీయ పౌరుడు బతకగలిగే, పౌరురాలు పౌరులందరూ బతకగలిగే పరిస్థితి రావడమే కదా వికసిత భారతం అంటే. రైట్ సార్. సార్, రూరల్ డెవలప్మెంట్ ఏదైతే మనము లాస్ట్ 10 years నుండి లేదా మోర్ దెన్ 10 years నుండి మనం చూస్తూ ఉన్నామో, సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన అన్నాం, అంటే గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా మార్చడం. స్వచ్ఛ భారత్ అభియాన్ అన్నాం, అంటే ఒక్క 10% విలేజెస్ కూడా మోడల్ విలేజెస్గా మారలేదని చెప్పి ఒక చిన్న రిపోర్ట్ సార్, రీసెంట్ రిపోర్టు. ప్లస్ స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా ఇంకా మనం 100% ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ సాధించలేదు. ప్లస్ ఫార్మర్స్కి ఒక జలకిచ్చేలాగా 3 farm laws మనం రీసెంట్గా తీసుకొని రావడం జరిగింది. లేబర్ రిఫార్మ్స్ని కూడా 4 labor laws తీసుకొని వచ్చి లేబర్ని ఒక కష్టకాలంలో గిగ్ వర్కర్స్ని కూడా ఒక కష్టపూరిత వాతావరణంలో పెట్టేటటువంటి పరిస్థితి. అండ్ రూరల్ డెవలప్మెంట్లో ఏదైతే గ్రామ్ సడక్ యోజనకి చేయాల్సినటువంటి అలొకేషన్స్లో డిలేస్ అవ్వడం, ఇవన్నీ కూడా లాస్ట్ మోర్ దాన్ 10 yearsలోనే విట్నెస్ అవుతూ ఉన్నాయి. వికసిత్ భారత్ 2047లో మనం సాధించబోతున్నాం సార్. ఇలాంటి క్రమంలో డెవలప్డ్ ఇండియాగా మనం మారబోతున్నాం. అంటే అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీలో ఏ ఒక్క పథకం కూడా జీసస్ క్రైస్ట్ పేరు మీద లేదు. అరబియన్ కంట్రీస్లో ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో ఒక్క పథకం కూడా అల్లా పేరు మీద లేదు, దో దే ఆర్ డిక్లేర్డ్ యాజ్ అ రిలీజియస్ కంట్రీస్. బట్ ఇండియా వెన్ ఇట్ ఈస్ స్టెప్పింగ్ టువర్డ్స్ 2047 లైక్ వికసిత్ భారత్, అలాంటి క్రమంలో మనకు రామ్ అనేటటువంటి పేరు నిజంగా అవసరం అంటారా? సో హౌ మెనీ ముస్లిమ్స్ ఆర్ ఇన్ ది హాల్? మ్యామ్, are you a Muslim? Can I have the image of Allah anywhere? I'll print currency, Indian currency with Allah's image. Is that acceptable for Islam? In Allah's name, is that acceptable for Islam? So తెలివి తక్కువతనంతో మాట్లాడొద్దండి జనాలు. ఎవరైనా అవతల వాళ్ళు ఆర్గ్యుమెంట్లు చేసేటప్పుడు తలలు ఎగిరిపోతాయి మీకు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఆన్ ది ప్రాఫిట్స్ నేమ్? రైట్, నాట్ పాసిబుల్. నో ఇమేజరీ. నౌ టేక్ అవుట్ ఏ $1 bill. మీరు అందరూ డాలర్స్ జేబులో ఉండాల్సిన అవసరం లేదు, ఫోన్లు ఉన్నాయి, ఒకసారి $US అని కొట్టండి. కింద ఏముంటుంది? ఇన్ గాడ్ వి ట్రస్ట్. విచ్ గాడ్? ఈజ్ ఇట్ లక్ష్మి, సరస్వతి, పార్వతి, శివ, విష్ణు? విచ్ గాడ్ ఇస్ ఇట్? ఇట్స్ ఎ క్రిస్టియన్ గాడ్. బ్రిటిష్ ఫ్లాగ్ చూసారా ఎప్పుడన్నా? ఎన్ని దేశాల్లో క్రాస్ ఉంటుందో తెలుసా? వాట్ ఈస్ క్రాస్? సింబల్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఎన్ని దేశాల్లో ఉందో తెలుసా మీకు? ఫ్లాగ్స్ తీయండి, జస్ట్ ఫ్లాగ్స్ ఆఫ్ ది వరల్డ్ కొట్టండి, మీకు క్రాస్ అండి. దాదాపు 60 దేశాల ఫ్లాగ్స్ మీద ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. లేకపోతే 60 నేను ఇంకొక దీన్ని చేశానేమో.
ఉల్టా చేశాను. మీకు క్రెసెంట్ మూన్ అండ్ స్టార్, ది క్లోజెస్ట్ ఇన్ ఇస్లామిక్ దిస్ థింగ్ దట్ యూ కెన్ come to a symbolism, right? Crescent moon, Pakistan, Saudi Arabia, is it something similar? Somalia, do you have a star there? రాహు కేతువులు అనుకుంటున్నారా అవి? సో మీకు వేర్ డస్, ఇప్పుడు గాంధీ గారు చెప్పినట్లుగానే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రాముడి పేరు అందులో పెట్టాలి అన్న దీంతో రాలేదు. ఈ కొలోనియల్ స్లేవరీ, మెంటల్లీ కొలనైజ్డ్ బీయింగ్స్ మనం ఏమైతే ఉన్నామో, ఇంగ్లీష్ అనేది అయితే అంటున్నామో మన భారతీయ భాషలోకి అది అనువదించినప్పుడు ఆ విధంగా దాంట్లో కూడా మనమేమి ప్యూర్ రిలీజియస్ అని కాదండి. గ్యారంటీ అనేది పదము తెలుగులో, ఇంగ్లీష్లో, తమిళ్లో అంతా గ్యారంటీ వాడుతున్నారంటే అది కూడా వాడుకున్నాం. సో అది మార్పు వల్ల. ఒకవేళ నిజంగానే రామ్ అనే పేరు వచ్చిందనుకోండి, మీరు అనుకుంటుంటే ఒకవేళ అందులో జీలో రామ్ ఉన్నాడు అని అనుకుంటుంటే, ఎన్నిట్లలో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లోనో గవర్నమెంట్ పాలసీల్లోనో RAM అనే వర్డ్ గ్రామీణలోనే ఉందండి. మళ్ళీ రామ ఏదో అంతా రామమయం అన్నట్లుగా మీకు రామ్ని తీయలేరు, మరి ఏం చేస్తాం, అట్లా వచ్చింది ఒకటి. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిలీజియన్, బట్ ఐ వాంటెడ్ టు మేక్ అనదర్ ఫండమెంటల్ పాయింట్. Where does culture begin? Where does ethos, traditions, they begin or end? And where does religion begin? Right? మీకు సత్యమేవ జయతే ఉంది, తెలుసు కదా, నేషనల్ మోటో. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఉపనిషత్స్ నుంచే కదా. సుప్రీంకోర్టు ఇదే కానీ, పోనీ మన నేవీది కానీ, ఎయిర్ ఫోర్స్ది కానీ మోటోస్ ఉంటాయి కదా, స్లోగన్స్ అన్నీ కూడా మన ఉపనిషత్తుల నుంచి, వీటిలో నుంచి వచ్చినాయి కదా. మరి అవన్నీ కూడా హిందూయిజం అని చెప్పి మీరు ఎండ్ చేసి ఆఖరికి మీరు ఏమవుతారు? ఈ రిలీజియన్ వార్ఫేర్లో మీరు అసలు ఒక యాంకర్ లేని సిటిజన్ అయిపోతారు. అంటే మన చరిత్ర, మన కల్చరు, మన ఇది, మన అది అనేది ఏమీ లేకుండా అంతా శుద్ధి చేయాలి. ఎందుకు అని అంటే అందులో ఎవరికో రిలీజన్ కనిపిస్తుంది. సెక్యులర్ అన్నామండి, సెక్యులర్స్కే కదా. వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం? డస్ ఎనీవన్ నో వాట్ ది డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం ఇస్? ఐ జస్ట్ గో వన్ స్టెప్. ఎందుకంటే సార్ ఇప్పుడు రామ్ పేరు అన్నారు, అది అవసరమా అన్నారు. వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం? సెక్యులరిజం ఈజ్ ఇట్ ఏ ఇండియన్ వర్డ్? కాదు. సెక్యులరిజం ఈజ్ ఎ వెస్టర్న్ వర్డ్. మీ ఇష్టం వచ్చిన డెఫినేషన్ మీరు ఇచ్చుకోవడానికి కాదు. సెక్యులరిజం అనే పదానికి ఒక డెఫినేషన్ ఉంది, సపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్. చర్చ్ అంటే ఏంటి? అక్కడ క్రిస్టియానిటీ ఉంది కాబట్టి చర్చ్ అన్నారు. లేకపోతే ఎనీ రిలీజియన్, సపరేషన్ ఆఫ్ రిలీజియన్ అండ్ స్టేట్. స్టేట్కి, స్టేట్ అంటే ఏంటి? క్యాపిటల్ ఎస్తో స్టేట్, నాట్ స్మాల్ ఎస్. స్మాల్ ఎస్ ఇస్ తెలంగాణ స్టేట్. ఇవన్నీ ఎస్ అంటే క్యాపిటల్ స్టేట్, రాజ్యం అనే అధికారం, సార్వభౌమాధికారం అంతా ఉట్టుడికే ఇది ఎక్స్ప్రెస్ అయ్యే స్టేట్. ఆ స్టేట్కిను అంటే గవర్నమెంట్కి, యూజువల్గా మన ఉద్దేశంలో గవర్నమెంట్కి పౌరుల యొక్క మతంతో సంబంధం లేని విధంగా పరిపాలించడం. ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చింది, అయ్యా మా ఆయన రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. ఎస్ఐ గారు వచ్చారు ఫంక్షన్ హాల్కి, బాబు నీ పేరేం పేరు? పెళ్ళి అవుతోంది నిజంగానే. ఈ అమ్మాయి ఫోటో కూడా చూపించింది, అంతకుముందు ఇద్దరిది పెళ్ళయింది, విడాకులు కాలేదు. నీ పేరేంటి అన్నాడు. ఆనంద్ అన్నాడు. ఏసీ ఎంటర్ లోపల అన్నాడు. అదే పక్క దీంట్లో మళ్ళీ ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. నీ పేరేంటి అన్నారు. అహ్మద్ అన్నాడు. ఎన్నో పెళ్ళి బాబు అన్నాడు. ఎందుకు? మతాన్ని బట్టి శిక్షలు కూడా వేస్తున్నాం మనం. ఎందుకు? వై ఇస్ ఇండియన్ లా, కాన్స్టిట్యూషన్ and government are not secular. They differentiate among us based on religion, which is a matter of fact. We are not a secular country. If we are a secular country, then there would be one law irrespective of your religion. That should be the norm. And that is what the Western society has achieved. Right? So, మనకి ఇంతకుముందే చెప్పాను గాంధీ గారి బొమ్మ, ఎందుకంటే ఇట్ సెల్స్ ఇన్ ది మార్కెట్. రైట్? గాంధీ గారి బొమ్మ బాగుంది. గాంధీ ఈజ్ మై ఐడల్.
Gandhi's name everywhere, right? But I will not follow Gandhi's ideals, what Gandhi stood for and taught us. Similarly, secularism is a good word. It has market, not only among, I mean, may be used for appeasement and antuntam memo, but not only among Indian voters, sections of Indian voters, but the entire West, which controls media narratives, which tells us, because we are slaves for, I mean, we have been colonized, and then even today we adapt the same thoughts of the West. We give high value for thoughts from the West. So వాళ్ళు కరెక్ట్ అని అంటే అది నిజంగానే అమ్మ న్యూయార్క్ టైమ్సే చెప్పిందంటే, వాషింగ్టన్ పోస్ట్ చెప్పిందంటే, దే ఆర్ రియల్లీ గ్రేట్. సో సెక్యులరిజం యాజ్ ఎ వర్డ్ ఆల్సో వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తారు అని చెప్పి మనం అది తీసుకున్నాం. కానీ ఆ ఐడియా వెనుక ఉన్న ఐడియల్స్ ఏవైతే ఉన్నాయో అది ఎప్పుడు మనం, వీ హ్యావ్ ఆల్వేస్ బిన్ హిపోక్రైట్స్ అండి. హిపోక్రైట్స్ మనం, ఫస్ట్ ఆర్డర్ హిపోక్రైట్స్ ఇండియన్ ఇది ప్రభుత్వంలో ఇప్పటివరకు ఇన్ని దశాబ్దాలుగా నడిపిస్తూ వస్తున్న వీళ్ళు ఫస్ట్ ఆర్డర్ హిపోక్రైట్స్. ఒకటి చెప్తారు కానీ అది నిజంగా నిలబడ్డ దానికి మాత్రము సంబంధం ఉండదు. వీళ్ళు ఇష్టం వచ్చిన డెఫినేషన్ ఇచ్చి నడిపించేస్తారు. అది సంగతి. రైట్ సార్. సార్ నెక్స్ట్ 20 yearsలో రూరల్ డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? కీపింగ్ ఇన్ మైండ్ దీస్ ఆల్ చేంజెస్. జస్ట్ ఐ మీన్ నోబడీ కెన్ ప్రెడిక్ట్ ది ఫ్యూచర్ అంటూ ఉంటారు కదా. సో దిస్ ఈజ్ ఏ obviously it will be an opinion and it will be my opinion. I mean, you need not take it 100% seriously. But what is happening today, GHMC annam, GHMC expansion తో ఎన్ని కోట్ల మంది హైదరాబాద్లో ఉండబోతున్నారు? ఎంత అన్నారు? 2 crores అన్నారు, 1.8 crores అన్నారు, 2 crores అన్నారు. How much is that? How much percentage is that of the Telangana population? తెలంగాణ పాపులేషన్ 4 కోట్ల కంటే తక్కువ ఉందండి. 3.5 crores. 3.5, 3.6. So half of Telangana will be living in Hyderabad, which is a city, not a town even, urban. Urban ante both. Then there is Karimnagar, Warangal, Nizamabad, Mahbub Nagar, Nalgonda, Khammam, so many other, right, second rung cities or towns in Telangana. So the way it is going, if you take the graph, right, urbanization is rapidly happening, right? And that's why from 11 crores, there are 2 factors affecting that. From 11 crores, the beneficiaries of Manrega have come down to some less than 6.5 crores, because a lot of urbanization is happening, and Manrega is not, it's a rural employment guarantee thing, not about urban employment guarantee. So obviously they are shifting. Secondly, the Manrega is the minimum wage, floor price andi. Asking for people to aspire for that, I mean, that is అదే గొప్ప విషయం అని అనుకోవడం కాదు. ఇప్పుడు ఇండియా యొక్క ఆస్పిరేషన్స్, ఇండియా యొక్క క్యాపబిలిటీస్ బియాండ్ దట్ వెళ్ళిపోతున్నాయి. నేను 300 సంపాదించుకునే బదులు రోజుకు 600 సంపాదించుకుంటే నేను మన్రేగాకి ఎందుకు పోతానండి? సో ఆ ఆపర్చునిటీస్ పెరిగాయన్న దానికి కూడా సంకేతం. 2 థింగ్స్ సైమల్టేనియస్లీ హ్యాపెనింగ్. అండ్ ఆ ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయంటే ఎక్కువగా సిటీస్లో ఉన్నాయి. ఈ రోజు కూడా కొత్త ప్రభుత్వాలు వచ్చినా కూడా హైదరాబాద్ ఇప్పటికే మహానగరం, రైట్? ఇప్పటికే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీటరింగ్ అంటాము. మన డ్రైనేజ్ తీసుకున్నా, మూసీది తీసుకున్నా, పొల్యూషన్ తీసుకున్నా, ట్రాఫిక్ తీసుకున్నా చాలా కష్టంగా ఉంది, రైట్? అయినా కానీ ప్రభుత్వాలన్నీ మళ్ళీ హైదరాబాద్నే డెవలప్, అంటే సిటీస్నే, అర్బన్నే డెవలప్ చేయడం, ఎస్పెషల్లీ హైదరాబాద్నే, సెకండ్ టియర్ సిటీస్ని కూడా మన తెలంగాణలో డెవలప్ అవుతున్నది లేదు. అండ్ ఇవన్నీ అంటే జస్ట్ చెప్తున్నాను, కొన్ని ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి, మన ఆలోచన విధానం కూడా ఎట్లా ఉంది, ట్రెండ్స్ కూడా ఎట్లా ఉన్నాయి అనేది. సో ఆపర్చునిటీ స్పేస్ అర్బన్ వాటిల్లో పెరుగుతోంది. అర్బన్ సొసైటీస్ ఆర్ సమ్వాట్ ఈవెన్ ఎఫిషియంట్, మోర్ ఎఫిషియంట్. ఎందుకంటే అదే స్పేస్లో 10 మంది ఉంటారు ఊళ్ళల్లో ఉన్నదానికి. మీకు ఈవెన్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వాలన్నా, ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలన్నా ఒక అపార్ట్మెంట్కి ఇచ్చారంటే 30 ఫ్యామిలీస్కి వెళ్ళిపోద్ది, లేకపోతే 300 ఫ్యామిలీస్కి వెళ్ళిపోద్ది ఈరోజు అయితే. అక్కడ ఊళ్ళల్లో మనకు తెలుసు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయాలంటే, బికాస్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. బట్ ఎనీవే, మీకు వెస్టర్న్ వరల్డ్లో మనం డెవలప్ నేషన్ ఇంతకుముందే అన్నారు, యుఎస్ లాగా వెస్టర్న్ నేషన్స్లో రూరల్ లైఫ్ ఎట్లా ఉంటుంది ఎవరికైనా అవగాహన ఉందా? 1000 ఎకరాల మధ్యలో ఒక 10 ఇండ్లు ఉంటాయి, 6-7 ఇండ్లు ఉంటాయి.
ఒక్కొక్క వ్యవసాయదారుడు ఒక 1000 ఎకరాలు, 500 ఎకరాలు, 300 ఎకరాలు మెషినరీ ఉంటుంది. చిన్న ప్లేన్స్ కూడా ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు మన దగ్గర డ్రోన్స్ వచ్చేసాయి కదా, డ్రోన్స్ కన్నా పెద్దగా చిన్న ప్లేన్స్. ఈ టైప్ ఆఫ్ ఎకానమీ అంటే రూరల్ ఎకానమీ ఆ విధంగా ఉంటుంది. సో నేను అనుకోవడం అయితే ది మోర్ అండ్ మోర్ యాజ్ ఎఫిషియన్సీస్ మనకు స్కేల్ పెరగాలి అనంటే, మన వేజెస్ పెరగాలి అనంటే స్కిల్స్ పెరగాలి అండి. స్కిల్స్ పెరగాలి అంటే ఏమవుతుంది, మ్యానుఫ్యాక్చరింగో సర్వీసెసో ఇంకేదో కొంచెము డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్న దగ్గరే కదా మీకు ఆ స్కిల్స్కి పైసలు పే చేయగలిగేది ఉండేది, రైట్? మీరు ఏ ఏ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అన్నాను అనుకోండి, మా ఊరికి పోతే మెకానికల్ ఇంజనీరింగ్కి ఏం జాబ్ ఉంటుందండి, రైట్? ఉట్టిగా అడుగుతున్నాను. లేకపోతే ఈవెన్ ఆర్ట్స్ దాంట్లో కూడా లిబరల్ ఆర్ట్సే అనుకోండి, జర్నలిస్టే అనుకోండి, ఊరూర్లో ఉంటారు కానీ బట్ యాజ్ యూ గ్రో యూ గెట్ టు అర్బన్ సెంటర్ బికాస్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పార్ట్స్ ఆఫ్ దట్ జర్నలిజం ఆర్ లొకేటెడ్ ఇన్ సిటీస్, రైట్? సో ఈ విధంగా అవుతూ ఉంటుంది. థిన్నర్ అవుతుంది అని అనుకుంటాను నేను. రూరల్ ఇది సైజు తగ్గుతూ వస్తుంది. అగ్లామరేషన్స్ అవుతాయి. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఒక్కటే కాకుండా మన సెకండ్ రంగ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ ఆధారిత అండ్ దానికి అనుగుణంగా మనకు ప్లాన్స్ వస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఒక దగ్గర, టెక్స్టైల్ హబ్ ఒక దగ్గర, ఎడ్యుకేషన్ హబ్ ఒక దగ్గర, ఇంకొక హబ్ ఇట్లాంటివి మనము చేయగలిగితే, గవర్నమెంట్ కూడా ప్లానింగ్ ఆ విధంగా చేయగలిగితే, ఇండస్ట్రియల్ కారిడార్సే కానివ్వండి, సర్వీస్ సెక్టర్స్లో స్పెషలైజేషన్లే కానివ్వండి, ఏదైనా కానీ అవన్నీ చేయగలిగితే ఏమవుతుంది అంటే కొంచెము స్ట్రెస్ ఆన్ అర్బన్ ఇది హైదరాబాద్ లాంటి నగరాల మీద, మహానగరాల మీద కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది. బట్ ఎట్ ది సేమ్ టైం 95% to 98% of the population will live in with the facilities of an urban, what you expect from an urban living అండి. మోస్ట్లీ రూరల్లో ఎట్లా ఉంటుందంటే, వెస్ట్లో అయితే ఇట్లా ఉంది, 2 to 3% ఆఫ్ ది పాపులేషన్ ఏదో రిమోట్గా ఉంటారు, బట్ దే విల్ హ్యావ్ ఆల్ ది ఫెసిలిటీస్ దట్ వీ కెన్ ఇమాజిన్ బికాస్ స్కేల్ పెరుగుతుంది వాళ్ళు. సో అదే అండి, ఇట్స్ ఏ వెరీ, ఒక విధంగా ఆలోచిస్తే there is going to be a dramatic shift, but it will happen slowly. ఒక సంవత్సరము 1%, 2% తగ్గుతుంటే మనకు అసలు తెలియదు కానీ బట్ ఇట్ విల్ హ్యాపన్ స్లోలీ. 20 years బ్యాక్, 20 years ముందు అని తీసుకున్నప్పుడు అప్పుడు కానీ మనకు షిఫ్ట్ కనిపిస్తుంది. ఏదో గూగుల్ మ్యాప్స్లో తీస్తాం చూసారా, ఈరోజు అప్పుడు తెలుస్తుంది. గాట్ ఇట్ సార్. రైట్, గణేష్ సార్, ఇంతకుముందు మీరు ఈ విబిజీ రామ్జీ గురించి అడ్రస్ చేసేటప్పుడు ఫీమేల్ ఎల్ఎఫ్పిఆర్ గురించి మాట్లాడారు. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ యూఆర్ స్పీకింగ్ అబౌట్ ఎంజీ నరేగా సక్సెసెస్ ఇన్ ద past 20 years, how female enrolled more in this particular scheme, స్కూల్ డ్రాప్అవుట్ రేట్స్ తగ్గుతాయి, మిడ్ డే మీల్ పార్టిసిపేషన్ పెరుగుతుందని చెప్పి దిస్ ఇస్ ఆల్ వాట్ యూ హ్యావ్ అడ్రస్డ్ ఇన్ యువర్ ప్రీవియస్ క్వశ్చన్. సార్, నెక్స్ట్ 20 yearsలో సొసైటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ చేంజెస్ దిస్ యాక్ట్ విల్ బ్రింగ్ ఇన్ సొసైటల్ పర్స్పెక్టివ్? Yeah, before going to your question, yes sir, I would like to add that ఏ దేశంలోనైనా కూడా ఒక డెవలప్మెంట్ స్కీమ్ ఆర్ వెల్ఫేర్ స్కీమ్ అనేటటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి క్రమంలో 2 అంశాలు అనేటువంటివి చాలా ప్రాధాన్యత కలిగి ఉంటాయి. నంబర్ 1, వెదర్ దట్ స్కీమ్ ఈజ్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్. అది ఏ స్కీమ్ అయినా కానీ, ఇప్పుడు మనము ఎంజీ నరేగా అని అంటున్నాం కదా, అంటే అది ఏ పేరుతో ఉన్నా, మహాత్మా గాంధీజీ పేరుతో ఉన్నా, శ్రీరామ్జీ పేరుతో ఉన్నా, ఏదైనా ఆ స్కీమ్ వల్ల ప్రజల జీవన ప్రమాణాలు, జీవన నాణ్యత అనేది ఏమైనా పెరిగిందా లేదా అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం. ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎనీ స్కీమ్ షుడ్ బి దట్. సెకండ్, ఏ స్కీమ్నైనా కూడా కనీసం ఒక డికేడో 2 డికేడ్స్కో ఎవాల్యుయేట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఒక స్కీమ్ని మనం నిరంతరాయంగా కొనసాగించడం అనేటువంటిది సరి అయిన పద్ధతి కాదు. అది ఇప్పుడు కూడా జరిగింది అదే. దిస్ ఈజ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎంజీ నరేగా. అందులో పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, నెగటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వెన్ గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ మోర్ దాన్ 1 lakh crores, టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ ఏబుల్ టు క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, to what extent we are able to create assets,
డ్యూరబుల్ అసెట్స్ అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం. ఎందుకంటే ఇట్ ఈస్ ద పబ్లిక్ మనీ, ఇట్ ఈస్ నాట్ ఎనీబడీస్ మనీ. ఎస్. మనం ఒక పబ్లిక్ మనీని 1,00,000 కోట్ల పైన ఖర్చు పెడుతున్నప్పుడు దానివల్ల ప్రజలకు ఫ్యూచర్లో ఉపయోగపడేటటువంటి అవస్థాపన సౌకర్యాలు ఏమన్నా పెరిగినాయా లేదా అనేది ఎవాల్యుయేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం ఐఆర్డిపి స్కీమ్ను కూడా తీసుకుంటే 1978లో వచ్చినటువంటి ఐఆర్డిపి 3 సార్లు ఎవాల్యుయేట్ చేయబడ్డది. దాంట్లో మార్పులు చేర్పులు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇక్కడ పేరు విషయంలో నేను వెళ్ళదలుచుకోలేదు. గాంధీజీ ఇస్ గాంధీజీ, దట్స్ ఆల్. మహాత్మా గాంధీజీ ఈస్ ఏ గ్రేట్ పర్సనాలిటీ, నో డౌట్. సరే, అది రాజకీయపరమైనటువంటి విషయం అది. కానీ ఒక సోషియాలజిస్ట్గా నేను అనుకునేది ఏంటంటే ఈ పథకం ఫర్దర్ రీఫార్మ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకు చాలా కాలం కిందనే, ఒక డికేడ్ కిందనే ఒక ఎన్జిఓ, అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను, ఒక సర్వే చేశారు దీనిపైన, ఎవాల్యుయేషన్, ఒక ఆల్మోస్ట్ ఆఫ్టర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 10 years. ఇప్పుడు గవర్నమెంట్ ఈస్ పంపింగ్ thousands of crores into villages in the name of this Narega program, right? What is the outcome? Outcome నేను చెప్పినట్టు చాలా పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కానీ చాలా గ్రామాలలో కొన్ని నెగటివ్ ఇంపాక్ట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అని ఆ రిపోర్ట్లో వాళ్ళు చెప్పారు. ఏమిటి? 2 things they have mentioned. One is alcoholism. The problem of alcoholism has increased. Like Yes, yes, sir. చాలా మంది మేల్, వాట్ దే ఆర్ డూయింగ్ విత్ దట్ మనీ? సింప్లీ దే ఆర్ స్పెండింగ్ దట్ మనీ ఫర్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. దెర్ ఆర్ మెనీ విలేజెస్ వేర్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ నాట్ అవైలబుల్, ప్రొటెక్టివ్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ నాట్ అవైలబుల్, బట్ ఆల్కహాల్ ఈజ్ అవైలబుల్ 24/7. సూపర్ సార్. ఇట్స్ ద నెగటివ్ ఇంపాక్ట్. అది మనం మార్చుకునే అవసరం ఉంది కదా, ఎవాల్యుయేట్ చేయాలి, ఆ స్కీమ్ను రీఫార్మ్ చేయాలి మరి దాన్ని డెఫినెట్లీ. సెకండ్, డొమెస్టిక్ వైలెన్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ వెరీ మచ్. వైఫ్ బ్యాటరింగ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ వెరీ మచ్ ఇన్ మెనీ విలేజెస్. ఎందుకంటే ఆల్కహాలిజం ఈజ్ కనెక్టెడ్ టు అగైన్ డొమెస్టిక్ వైలెన్స్. దీస్ ఆర్ ద 2 issues raised by that report. అందులో కొద్దిమంది వాలంటరీ ఆర్గనైజేషన్స్ దే హ్యావ్ గివెన్ ఎ రిప్రజెంటేషన్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు స్క్రాప్ దిస్ ప్రోగ్రామ్. నేను ఇది ఒక సోషియాలజిస్ట్గా చెప్తున్నాను. సరే, స్క్రాప్ చేయడం అనేది సొల్యూషన్ కాదు, అంటే ఆ నెగటివ్ రిపర్కషన్స్ అనేటువంటి ఎంత ఉంది అనేది. థర్డ్ ఇష్యూ, మనకు గ్రామాలలో ఇక్కడ పేరు గురించి వాదన వస్తే చెప్తున్నాను నేను దాని మీద నా స్టూడెంట్స్తో నేను పిహెచ్డీలు చేయించాను ఎంజీ నరేగా ఎవాల్యుయేషన్ మీద. గ్రామాలలో ఎవరికి గాంధీ పేరుందా రామ్జీ పేరుందా అనేది అనవసరం. వాళ్ళకు ఉపాధి, ఏం పనికి వెళ్తున్నారమ్మా మీరు అంటే ఉపాధి పథకం పనికి వెళ్తున్నా అంటారు వాళ్ళు, అంతే. ఎక్కడికి వెళ్తున్నారంటే ఉపాధి పథకం, అంతే. వాళ్ళకి ఇంకా వేరే ఏం పేరు తెలియదు. సరే, అది నేను డెఫినెట్గా ఒక పాజిటివ్ ఏంటంటే మహిళల యొక్క స్టేటస్లో కొంత ఇంప్రూవ్ వచ్చింది, ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది జరిగింది నేను ఇంతకుముందు చెప్పినట్టు. రెండవది ఒకటి ఏంటంటే చాలా వరకు ఏంటంటే మిస్యూజ్ అనేటువంటి జరిగింది, డబ్బులు మిస్యూజ్ చేయటం అనేటువంటి జరిగింది. సరే, దానికి చాలా టెక్నాలజీ వాడుతున్నాం. టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో మిస్యూజ్ జరుగుతున్నది, ఇప్పటికీ కూడా జరుగుతున్నది మనము గ్రౌండ్ లెవెల్ రియాలిటీ కనుక చూస్తే. సో మరి ఇంకొకటి మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఈ ఉపాధి పథకం కింద ఏమవుతుంది, ఇప్పుడు సోషల్ ఫారెస్ట్రీ కింద చెట్లు నాటడం, ఎవ్రీ ఇయర్ చెట్లు నాటుతూనే ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మొన్న ఎవరో ఒక అంటే ఒకసారి మోడీ గారు అన్నారట, ఏముంది అది గుంతలు తవ్వే పథకం కదా, ప్రతి సంవత్సరం గుంతలు తవ్వడము, చెట్లు పెట్టడము, మళ్ళీ వెండిపోతే మళ్ళీ ఇది కదా అని అన్నారు అని ఏదో ఒక పొలిటికల్ కామెంట్స్ నేను చదివాను నేను. దట్ ఈస్ నాట్ కరెక్ట్. మనీ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దట్. Money is meant to create infrastructure for future development.
సో ఇక్కడ రీఫార్మ్ అనేటువంటిది ఏ విధంగా జరిగింది, ఆ మనీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగే విధంగా ఉపయోగించాలనేది ఈ న్యూ స్కీమ్లో చెప్పినటువంటిది. కాబట్టి పేరు విషయంలో వాదోపవాదాలు జరుగుతున్నాయి, అది రాజకీయ పరంగా జరుగుతున్నాయి అవి, కానీ స్కీమ్ని రీఫార్మ్ చేయడంలో తప్పు లేదు. స్కీమ్లో చేర్చబడినటువంటి అంశాలు ఇప్పుడు ఆల్రెడీ వక్తలు మాట్లాడినారు, అవన్నింటికి నేను లెటర్ లేదు. డెఫినెట్లీ ద స్కీమ్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్. స్కీమ్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్. సెకండ్లీ, రేపు వికసిత్ భారత్ అన్నప్పుడు వీ హ్యావ్ టు కన్వర్ట్ అవర్ హ్యూమన్ పాపులేషన్ యాజ్ ఎ హ్యూమన్ క్యాపిటల్. ఇప్పుడు ఇంతకుముందు కిషోర్ గారు చెప్పినట్టు పీపుల్ నీడ్ నాట్ డిపెండ్ అపాన్ ది వేజ్ ఎంప్లాయ్మెంట్, అంటే ఏదో అడిషనల్ వేజ్ ఎంప్లాయ్మెంట్ మీద ఆధారపడవలసిన పరిస్థితి ఉండకూడదు. సో వీ హ్యావ్ టు రేజ్ దేర్ కెపాసిటీ. సో దిస్ ప్రోగ్రామ్ అంటే ఇది ట్రాన్సిషనల్ స్టేజ్. ఇది ఇప్పుడు మీరు అన్నట్టు Yes, sir. ట్రాన్సిషనల్ స్టేజ్. ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు, ఈ అడిషనల్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం వల్ల నౌ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఈజ్ ఇంక్రీజింగ్. ఎస్, పిల్లల్ని బడికి పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది, తర్వాత ఎంజీ నరేగా ఈ కంబైన్ చేయటం వల్ల ఇప్పుడున్నటువంటి బాలికలు కనుక స్కూల్కి వెళ్తే డెఫినెట్లీ దే విల్ అక్వైర్ సమ్ స్కిల్స్. అంటే ఇంకొక 15 ఏళ్ళ 20 ఏళ్ళ తరువాత దే నీడ్ నాట్ డిపెండ్ అపాన్ దిస్ వేజ్ ఎంప్లాయ్మెంట్, దే విల్ గెట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అదర్ సెక్టర్. ఇంకొకటి, సిన్స్ ద యూత్ are able to acquire some or other skill, the informal sector is expanding like anything. ఇవాళ యూత్ ఇన్ఫార్మల్ ఎకానమీలో, ఇండియాలో ఇన్ఫార్మల్ ఎకానమీ అనేది చాలా గణనీయంగా పెరుగుతుంది. మీకు మనం అశోక్ నగరే బెస్ట్ ఎగ్జాంపుల్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఏబుల్ టు డిరైవ్ ఎంప్లాయ్మెంట్ బికాస్ ఆఫ్ హ్యావింగ్ సమ్ స్కిల్ ఆర్ సెమీ స్కిల్. రైట్ సార్. కాబట్టి ఒక ఇన్ఫార్మల్ ఎకానమీ చాలా వ్యాస్ట్గా పెరుగుతుంది. కాబట్టి నా దృష్టిలో ఇది ఓన్లీ దిస్ స్కీమ్ ఈజ్ హెల్ప్ఫుల్ టు టేక్ ఆఫ్. ఇప్పుడు మనము వీఆర్ ఇన్ ఎ టేక్ ఆఫ్ స్టేజ్. ఈ టేక్ ఆఫ్ స్టేజ్ అనేటటువంటి దానికి ఏంటంటే ప్రజలు తమ జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి ఉపయోగపడేటటువంటిది పథకం ఇది. దీన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్నింటికంటే మించి ఇక్కడ 60-40 రేషియో అనేటువంటిది వచ్చినప్పుడు అపోజిషన్ పార్టీస్ కూడా ఎంత మట్టుకు ఏమంటే రాష్ట్రాల మీద బర్డన్ పెరుగుతుంది అనేటువంటి వాదన చేస్తున్నారు. కానీ రాష్ట్రాలు కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ద స్టేట్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. రెండవది, ఇట్ ఈజ్ ఏ పబ్లిక్ మనీ, నో గవర్నమెంట్, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు, ఏ దయాదాక్షిణ్యాలతో ఇచ్చేది కాదు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇది ప్రజలపై డబ్బులు. మనకు భారతదేశంలో ఒక చిన్న అపోహ ఉంది, గవర్నమెంట్ డబ్బులు అంటే పెట్టండి, ఖర్చు పెట్టండి. నేను కూడా యూనివర్సిటీలో 35 ఏళ్ళు పనిచేసి వచ్చిన. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా వస్తే ఏం పోతుంది సార్ మీది, ఖర్చు పెడితే ఏమవుతుంది, ఇస్తే ఏమవుతుంది సార్, పెట్టండి సార్ అంటారు. అరే ఇప్పుడు మీటింగులు పెట్టుకొని ఛాయ్లకు బిస్కెట్లకు కూడా కోట్లు ఖర్చు పెడుతున్నారు. హూజ్ మనీ దే ఆర్ స్పెండింగ్ కాదు అది, దట్స్ నాట్ పబ్లిక్. అంటే ఇంకా బాధాకరం ఏంటంటే ప్రజలలో ఇంకా అవేర్నెస్ రాలే, ఇది మా డబ్బులు. ఆ డబ్బుల్ని ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటాం. ప్రభుత్వం కూడా అదే విధంగా ఖర్చు పెట్టాలి. సో అకౌంటబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రభుత్వానికి కూడా అకౌంటబిలిటీ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంటుందో అకౌంటబిలిటీ కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని బాధ్యతాయుతంగా కనుక ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ రాబోయే రోజుల్లో ఒక 20 ఏళ్ళు కనుక ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఈ వేజ్ ఎంప్లాయ్మెంట్ పైన, అంటే అడిషనల్ వేజ్ ఎంప్లాయ్మెంట్ పైన ఆధారపడేటటువంటి పరిస్థితి ఫ్యూచర్లో ఉండకూడదు అనే మనం కోరుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. కేపీ సార్, వన్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ, తర్వాత ఐ విల్ టేక్ సమ్ క్వశ్చన్స్, తర్వాత కన్క్లూడింగ్ లైన్స్ తీసుకుందాం సార్. సార్, గుడ్ గవర్నెన్స్ పైన, సుపరిపాలన పైన ఈ యొక్క కొత్త చట్టం ఎలాంటి ఇంపాక్ట్ చూపబోతుంది? బికాస్ ఇన్ యువర్ లాస్ట్ స్పీచ్ ఓన్లీ యూ హావ్ కవర్డ్ దట్, బట్ ఇన్ 1 line 2 lines యూ కెన్ సే దట్. సో ఈ చట్టమే
ఫండమెంటల్గా న్యూ పబ్లిక్ గవర్నెన్స్ అనే అప్రోచ్ ఆధారంగా రూపొందించబడింది. నాట్ జస్ట్ గుడ్ గవర్నెన్స్, ఇట్ వెంట్ బియాండ్ ద గుడ్ గవర్నెన్స్. సుపరిపాలనను దాటి న్యూ పబ్లిక్ గవర్నెన్స్ అనే ఒక కొత్త పారాడైమ్లో ఈ చట్టం రూపొందించబడింది. సో ఇందులో ఇంతకుముందు చెప్పినటువంటి అంశమే, ఇది నెట్వర్క్ గవర్నెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అవసరమైన చోట ప్రైవేట్ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి, ఎన్జిఓ పార్టిసిపేషన్ ఉంటుంది, ప్రజల భాగస్వామ్యం ఉంటుంది, టెక్నాలజీని ఉపయోగిస్తారు. సో ఈ నెట్వర్క్ అంతా కలిపి పరిపాలన చేయడం వల్ల, అంటే దీన్ని అడ్మినిస్ట్రేషన్ చేయడం వల్ల దీంట్లో ఉండేటటువంటి మెయిన్ కంప్లైంట్స్, ఇది ఎన్ఆర్ఈజీపీలో ఉన్నటువంటి మెయిన్ కంప్లైంట్స్, ఫండ్ లీకేజెస్, ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ, టాప్ డౌన్ ప్లానింగ్, ఇటువంటి సమస్యల్ని పరిష్కరించి బాటమ్ అప్ ప్లానింగ్, తర్వాత అవినీతిని తగ్గించడం. సో ఇటువంటి పాజిటివ్స్ ఏర్పడతాయి. అండ్ అంతేకాకుండా ఒక స్మార్ట్ గవర్నెన్స్ అనేది ఏర్పడుతుంది. సింప్లిఫై చేశారు, ఈ చట్టాన్ని సింప్లిఫై చేశారు. ఎస్ అంటే స్మార్ట్లో, ఎస్ అంటే సింప్లిఫైడ్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సింప్లిఫైడ్, అండ్ ఎం అంటే మొరాలిటీ ఉంది. దీంట్లో నైతికతని పెంచేటటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు, అంటే అవినీతిని తగ్గించడం కోసం. ఏ అంటే అకౌంటబిలిటీ, జవాబుదారీని పెట్టారు. ఎవరికి? ఈ వికసిత్ గ్రామ పంచాయతీల ద్వారా జవాబుదారీని తీసుకొస్తారు. అండ్ ఆర్ అంటే రెస్పాన్సివ్నెస్, నువ్వు అడిగినప్పుడు డిమాండ్ డ్రివెన్ ఓరియంటెడ్గా నువ్వు అడిగినప్పుడు ఉద్యోగం ఇస్తారు. అలాగే దీనికి ఒక పద్ధతి ప్రకారం పాస్ క్లాజ్ను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి రెండు రకాలుగా ఉంటుంది. అండ్ దెర్ ఇస్ ఎ ట్రాన్స్పరెన్సీ క్లాస్. ఈ స్మార్ట్ అప్రోచ్లో, ఒక నెట్వర్క్ గవర్నెన్స్ అప్రోచ్లో ఉండేటటువంటి ఈ పద్ధతి జస్ట్ గుడ్ గవర్నెన్స్ కాదు, ఆ తర్వాత వచ్చినటువంటి పోస్ట్ మోడర్న్ అప్రోచ్లో భాగంగా ఇది న్యూ పబ్లిక్ గవర్నెన్స్ అనే అప్రోచ్ ఆధారంగా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. సూపర్ సార్. రైట్. సో ఇప్పటి వరకు మనము కిషోర్ సార్ అండ్ అదర్ ప్యానలిస్ట్ ఇచ్చినటువంటి అన్ని ఇన్పుట్స్ మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. లైక్ కిషోర్ సార్ హ్యావ్ గివెన్ వండర్ఫుల్ రియాలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్. విబిజీ రామ్జీ అసలు పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది, రామ్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద రిలీజన్ అని చెప్పి, ఏదైతే మనకు ఎంజీ నరేగాలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని మాత్రమే ఇక్కడ మనం కంట్రోల్ చేయడానికి, దాన్ని ఎలిమినేట్ చేయడానికే ఈ యొక్క ట్రాన్సిషన్. అండ్ సార్ చెప్పిన ఇంకొక గొప్ప మాట, లైక్ 2047 నాటికి వికసిత్ భారత్లో అసలు ఇలాంటి ప్రోగ్రామ్ అవసరమే ఉండకూడదు, జీరో ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ వైపుగా అడుగులు వేయాలని చెప్పి సార్ చెప్పారు. సో సార్ అండ్ అదర్ ప్యానలిస్ట్ ఆర్ ఓపెన్ ఫర్ యూ నౌ. ఎవరినైనా కూడా మీరు ఏదైనా క్వశ్చన్స్ ఇప్పుడు అడగవచ్చు. దే విల్ బి అడ్రస్సింగ్, విల్ టేక్ 3 to 4 questions, సార్. You please ask some questions. సార్, ఈ స్కీమ్లో ముఖ్యంగా మనకి ఈక్వాలిటీ కంటే ఈక్విటీ తీసుకొస్తే బాగుంటుంది కదా. యాక్చువల్లీ ఈ స్కీమ్లో ఉన్నదే ఈక్విటీ అండి. మీకు ఏ స్టాటిస్టిక్స్ తీసుకున్నా అన్ని వర్గాల ప్రజలకి, అంటే అంతకుముందు అందని వారికి, అంటే ఏవైతే మహిళలే అన్నారు, లేకపోతే పావర్టీ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్, ఇక పాపులర్ టాపిక్ క్యాస్ట్ లైన్స్ ప్రకారం మీరు తీసుకున్నా కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్స్, ఇట్లాంటి వర్గాల నుంచి, డెమోగ్రఫిక్స్ నుంచి బెనిఫిట్ ఎవరు పొందారు అనేది మీరు చూస్తే, అంటే ఇప్పుడు దారిద్ర్య రేఖ మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటారు. సార్ చెప్పారు 2% కన్నా తక్కువ వెళ్ళింది అని. ఎవరు లాభపడ్డారు? దారిద్ర్య రేఖ కింద ఉన్న వారే లాభపడ్డారు కదా. ఎవరున్నారు కింద? ఈక్విటీ మీరు అంటున్నారు చూసారా, అన్ని వర్గాలకి వాటా ఏదైతే ఉందో అది జరగడం వల్లే దీన్ని మనము 100 రోజుల నుంచి 125 చేద్దాము, ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం. దేశం కూడా మనము 11వ స్థానం నుంచి 2014లో ఈరోజు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పుడు మనం 100 రోజులు ఏంటండి 120 చేస్తాము, తర్వాత 150 కూడా చేసుకోగలం. మన రాష్ట్రాలన్నీ, మన తెలంగాణ రాష్ట్రము నెంబర్ 1 డెవలప్మెంట్లో అని మన ప్రభువులు, అంటే ప్రభుత్వంలో ఉన్నవారు చెప్తూనే ఉంటారు. రిచెస్ట్ స్టేట్, కాంట్రిబ్యూట్ చేయగలదు మోర్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము సార్ చెప్పిన లెక్కల ప్రకారమే చూడండి, 80 చిల్లర వేల కోట్లు పోయినసారి, ఈసారి 1,50,000 కోట్లు, అంటే 90 కోట్లు అందులో నుంచి కేంద్ర ప్రభుత్వం, 60,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలు. సో కేంద్ర ప్రభుత్వం ఏమీ భారం తగ్గించుకోవట్లేదు, రైట్? తగ్గించుకోకుండానే మీరు కూడా నలుగురము సహాయపడదామంటే అయ్యో మాకు ఈ బాధ్యతలు వద్దండి, మేము పేరు గురించి గొడవ చేస్తాం. ఎందుకు పేరు గురించి ఇంత గొడవ అవుతుందో తెలుసా? ఎందుకంటే ఇందులో ఉన్న లాభాలు ఏవైతే ఉన్నాయో నిజంగా
ఆ లాభాలన్నీ ప్రజలకి ఇప్పుడు బీజేపీ వారు ఎట్లాగో చెప్పుకుంటారు, అంటే తెచ్చిన వారు ప్రభుత్వం వారు చెప్పుకుంటారు. ఇప్పుడు అవన్నీ నిజమే. 100 రోజుల నుంచి 125 అవుతాయి, రైట్? పరిస్థితులు గ్రామీణ వాతావరణంలో ఇది ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అంటున్నాము, దానికి రెసిలియన్స్ అంటే అది వచ్చినా కానీ వరదలు, డ్రాట్స్ ఇవి వచ్చినా కానీ మనకు కొంత ఎఫెక్ట్ తక్కువ ఉండే విధంగా ఏవైతే ఆస్తులు, అంటే డ్రౌట్ వచ్చింది అనుకోండి, అంటే ఇదైపోయింది, వర్షాలు లేవు, మనకు చెరువుల్లో నీళ్ళు లేకపోతే గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ చేసేదో ఇవన్నీ ఉన్నాయి కదా, 4 వాటర్స్ కాన్సెప్ట్, ఇట్లాంటి వాటి మీద ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తే మనము దాన్ని ఎదుర్కోవడం ఈజీ అవుతుంది. ఇట్లాంటివి అన్నీ కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచేదే ఉంది. ఈ విషయం మీద డిస్కషన్ అవుతే ఎట్లా లాభపడిపోతారు కదా ప్రభుత్వంలో ఉన్న పార్టీలు. సో మనం ఏంటంటే ఏదో ఒక కాంట్రవర్సీ తీసుకురావాలి. అది ఈజీ థింగ్స్ ఏంటంటే పేర్ల మీద రిలీజియస్ యాంగిల్ మీద తీసుకురావడము చాలా ఈజీగా మీడియా ఇవన్నీ కూడా తీసుకుంటాయి కాబట్టి ఆ డైరెక్షన్లో వెళ్ళిపోయింది. ఇంకొక క్వశ్చన్ ఉంది సార్. ఇక్కడ యూపీఎస్సీ స్టూడెంట్స్ ఆల్రెడీ క్రాక్ చేసిన వాళ్ళు కూడా కొంచెం పార్టీల వైపు వెళ్తున్నారు సార్. ఇక్కడ మీరు పొలిటికల్ డైమెన్షన్స్ మాట్లాడుతున్నారు కాబట్టి కొంచెం డైరెక్ట్గా అడుగుతున్నాను. అడగండి. డైరెక్ట్గా మనకి గతంలో మనం చూసుకుంటే తమిళనాడులో కే అన్నామలై గారు ఆల్రెడీ కర్ణాటకలో చేసిన వ్యక్తి, అతను కూడా మనకు బీజేపీ సైడ్ వెళ్ళి కొంచెం పెంచాడు గ్రాఫ్ అనేది. ఎందుకని ఇట్లా జరుగుతుందంటారు? మేబీ మాకు కూడా రేపు ఫ్యూచర్లో. అంటే నేను వేరే వాళ్ళ గురించి చెప్పలేను కానీ నా గురించి నేను చెప్పగలనండి. నా గురించి నేను సివిల్స్ ఇచ్చే రోజుల్లో మీకు తెలుసు, ఏ న్యూస్ పేపర్ చదవమని చెప్తారు? ది హిందూ. ది హిందూ ఇస్ నథింగ్ బట్ ఎవ్రీథింగ్ అదర్ దాన్ బీయింగ్ హిందూది ఇంటాలరెంట్ పేపర్. ఐడియాస్ యొక్క ఇది 2 వైపుల నుంచి అనేది ఏమీ ఉండదు, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్న టైప్లో ఇంటాలరెన్స్. సో నేను అనేది ఏంటంటే ఆ రోజుల్లో మనం అందరం కూడా, అండ్ యూత్ ఒక విషయం చెప్తూ ఉంటారు, when you are young, if you are not a leftist or if you are not a communist, you are heartless. చూడండి, మీరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీకే 4 చాక్లెట్లు ఉన్నాయి, పక్కనోడికి అసలు ఏమీ లేదు, అంటే వాడి దగ్గర చాక్లెట్ లేదు, పంచుకుంటే సంతోషం కదా అందరము అనుకుంటాం. ఇది న్యాచురల్గా పిల్లల్లో వస్తుంది. వెన్ యు ఆర్ యంగ్, ఇఫ్ యు ఆర్ నాట్ ఏ సోషలిస్ట్, కమ్యూనిస్ట్, లెఫ్టిస్ట్, యు ఆర్ హార్ట్లెస్, గుండెలేని వాడు. ఇఫ్ యు ఆర్ స్టిల్ a communist, socialist, leftist, after you are grown up, you are brainless అంటారు. ఇప్పుడు మనం పంచుకున్నాము కరెక్టే, కానీ పంచుకుని మనం అందరము తిన్న తర్వాత ప్రొడక్షన్ గురించి, వెల్త్ క్రియేషన్ గురించి ఎవరు ఆలోచించాలి? డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ది సోల్ థింగ్ అనుకుంటే, అండ్ ప్రాక్టీస్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. యుఎస్ఎస్ఆర్, చైనా వాజ్ ఏ ప్రైమ్ ఎగ్జాంపుల్. చైనా ఇప్పుడు ఓన్లీ ఏమంటారు, డిక్టేటర్షిప్ మిగిలింది, ఒక సింగిల్ పార్టీ రూల్ మిగిలింది, కానీ వాళ్ళు దే ఆర్ నో లాంగర్ ఎకనామికల్లీ కమ్యూనిస్ట్. తెలుసు కదా మీకు, ప్రైవేట్ సెక్టరు అన్నీ వరల్డ్ వైడ్. చైనాలో ఇప్పుడు యాపిల్ లాంటి ఇవి ఉన్నాయి, క్యాపిటలిస్ట్ ఇవి, అవన్నీ అక్కడే కదా కంపెనీలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో అలీబాబా కేమ్ అవుట్ ఫ్రమ్ చైనా ఇట్ సెల్ఫ్, రైట్? మనకు అందరికీ తెలిసిన విషయమే. లేకపోతే ఇంకా ఫోన్లన్నీ ఉన్నాయి కదా, అక్కడి నుంచి వచ్చిన ఫోన్లు మనం వాడుతున్నాం, వివో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదండి, రెడ్మీ, ఇవన్నీ కూడా చైనీస్ బేస్డ్ కదా. సో అది అంటున్నాను. అందువల్ల ఏమైంది అని అంటే, యాజ్ ఈ సోషల్ మీడియా అనండి, ఎక్స్పోజర్ అనండి, మనకి లిబరలైజేషన్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయకపోయినా కానీ ఇంటర్నెట్ ఆన్ చేస్తే ప్రపంచం మొత్తం వార్తలు వస్తున్నాయి కదా మీకు, రైట్? అండ్ టీవీ ఆన్ చేస్తే కూడా ఒక 2 దశాబ్దాల్లో ఏమైందంటే, టీవీలో కూడా ఓన్లీ దూరదర్శన్ కాకుండా ప్రైవేట్వే కాకుండా అమెరికాలో, యూరోప్లో ఇవన్నీ జరుగుతున్నవి కూడా కొంచెము ఈ స్టార్ మీడియా అనండి అలయన్సెస్తో అక్కడ వాళ్ళు ఇక్కడ పెట్టడము, ప్రోగ్రామ్స్ అవి కూడా ఇక్కడ రావడము, సినిమాలు, ప్రోగ్రాంలు, సిరీస్లు ఇదంతా రావడంతో ఏమైంది అంటే, అసలు ప్రపంచం గురించి మనం కూడా తెలుసుకోవడం ఇదైపోయింది. దాంతో చాలా అపోహలు తొలగిపోయాయండి. ఇప్పుడు సెక్యులరిజం అంటే మనము ఒక పదంలో ఇంతకుముందు అనుకున్నాము, ఇది సెక్యులర్, ఇది కమ్యూనల్ అన్నది. ఇప్పుడు మీరు యాక్చువల్గా నిజం చూస్తే ఇదే కమ్యూనల్, ఇది సెక్యులర్ అని. సెక్యులర్ అంటే ప్రభుత్వానికి అసలు మీ మతంతో పని ఉండకూడదు, అదే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే, రైట్? ఇవన్నీ మనం అర్థం చేసుకున్న తర్వాత ఇంకా ఆటోమేటిక్గా ఏమైపోయిందంటే, చదువుకున్నవారు, ఎస్పెషల్లీ ప్రపంచం చూసిన వారు, చదువుకున్నవారు, రైట్, ఏమవుతుందంటే ఇది హిపోక్రసీ, ఇప్పటివరకు నడిచిన విధానం ఏదైతే ఉందో ఆ హిపోక్రసీని చూసి గరీబీ హటావో అంటాము, గరీబీ పెరుగుతూ పోయింది,
రైట్. ఆఖరికి దేశమే ఖజానా ఖాళీ అయిపోయి బంగారం తాకట్టు పెట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చారు పాలసీస్, ఎకనామిక్ పాలసీస్. దాని తర్వాత పివి నరసింహారావు గారు వచ్చినప్పుడే కదా లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, 3 ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ 3 మొదలయ్యాయి. రైట్. మనం తెలంగాణ ప్రధానమంత్రి రైట్ పివి నరసింహారావు గారు. సో నేను అనేది ఏంటంటే ఆ హిపోక్రసీ ఎప్పుడైతే మనకి ఎక్స్పోజర్ టు ది ఎంటైర్ వరల్డ్ పెరిగిందో బికాస్ ఆఫ్ లిబరలైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అండ్ ఆల్సో మీడియా, సోషల్ మీడియా, ఇంటర్నెట్, వీటన్నిటి వల్ల చాలా ప్రొపగాండా ఎఫెక్ట్ తగ్గిపోతూ వచ్చింది. మనందరము అంటే పలు రకాల ఐడియాస్కి ఎక్స్పోజ్ అవ్వడంతో మార్పు వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఎస్పెషల్ నాదైతే అదే. నేను యూఎస్లో ఉన్నాను ఒక 11 సంవత్సరాలు. అక్కడ పోయి చూసిన తర్వాత అరే అని అనిపించి దాని తర్వాత ఇది ఇటువైపు బాగా స్ట్రాంగ్గా ఇది అవ్వడం లేదు. సార్ మై క్వశ్చన్ టు కిషోర్ రెడ్డి సార్. సార్ ఇప్పుడు చాలామంది న్యూస్ పేపర్లో మనకి జిఎస్టీ 1.0 కానీ అలాగే జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ వల్ల స్టేట్స్కి చాలా వరకు రెవెన్యూ లాస్ అయిందని చెప్తున్నారు సార్. అయితే ఇప్పుడు ఈ స్కీమ్లో జీరామ్జీ స్కీమ్లో ద డ్రాబ్యాక్ ఆఫ్ ది స్కీమ్ ఇస్ ది ఫైనాన్షియల్ బర్డన్ ఆన్ ది స్టేట్ సార్. సో ఈ బర్డన్ అనే అంశం మీద మీ యొక్క అభిప్రాయం ఏమిటి సార్? సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు పేదలకి 3 పూటల భోజనం లేని వారికి మినిమం వేజెస్తో ఉద్యోగ కల్పన అనేది ఒక ఫైనాన్షియల్ బర్డెన్ అంటున్నారా ప్రభుత్వాలకి? అది కూడా చేయకూడదా? లేకపోతే ఓన్లీ ఒక్క ప్రభుత్వమే చేయాలా? మనందరికీ రాష్ట్ర ప్రభుత్వాలకి అట్లాంటివి ఎవరన్నా నిలబడి మాట్లాడతారా సార్? అంటే ఇక్కడ కాదు నేను అనేది, బయట ఎవరన్నా నిలబడి చెప్పగలరా? అవును మినిమం ఇది ఈ పావర్టీలో మగ్గుతున్న వారికి మినిమం వేజెస్ కూడా నా ప్రభుత్వము, మా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా కాదని చెప్తుందని ఎవరన్నా అంటారా? ఈ పొలిటికల్ స్లోగనింగ్ అంతా దాని మీద ఉంటుంది. స్టేట్ ఎవరి పైసలు సార్? స్టేట్ మనీ, సెంట్రల్ మనీ ఎవరి పైసలు? ఇప్పుడే సార్ చెప్పారు, ఇవన్నీ మన పైసలే రైట్. అది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చిన. ఇప్పుడు ఇది బాగానే ఉంది. జిఎస్టీది వెల్కమ్. జస్ట్ 2 పాయింట్స్ ఉన్నాయండి. మీకు అంతకుముందు కేంద్ర ప్రభుత్వము కలెక్ట్ చేసే పన్నుల్లో ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఎంత శాతం రాష్ట్రాలకు వచ్చేదండి? మోడీ గారు రాకముందు 32%. 32% అంటే ప్రతి 100 రూపాయలు కేంద్రం కలెక్ట్ చేసిన దాంట్లో 32 రూపాయలు రాష్ట్రాలకి, అన్ని రాష్ట్రాలకు కలిపి ఒక ఫైనాన్స్ కమిషన్ ఫార్ములా ప్రకారం ఏ రాష్ట్రానికి ఎంత అనేది డివాల్వ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మోడీ గారు వచ్చిన తర్వాత ఏం చేశారు దాన్ని? ఎంత పర్సెంటేజ్ ఇప్పుడు తెలుసా మీకు? 41. ముందు 42 అయింది. దాని తర్వాత జమ్మూ కాశ్మీర్ స్టేట్స్ లిస్ట్లో నుంచి యూటీలోకి వచ్చినప్పుడు, యూటీ అంటే డైరెక్ట్గా కేంద్రమే మొత్తం 100% భారం కదా, అందుకని 42 నుంచి 41కి ఇప్పుడు తగ్గింది. 32లో 10 రూపాయలు అంటే ఎంతో మీకు తెలుసు కదా, దాదాపు 30% అబౌవ్ 33% అవుద్ది 11 రూపాయలు అయితే. సో 30% మీకు షేర్ ఇన్ సెంట్రల్ రెవెన్యూస్ కేంద్ర ప్రభుత్వం పంచింది. ఇంకొకటి జిఎస్టీలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. 3 కాంపోనెంట్స్ ఉంటాయి యాక్చువల్లీ. మనం అంతా చూసేది ఇప్పుడు రెస్టారెంట్కి పోయినా కానీ బిల్ ఇస్తాడు కదా, 50 రూపాయలు 5 రూపాయలదైనా కానీ. ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ అని ఉంటుందండి. స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ. ఇప్పుడు తగ్గితే ఉట్టి స్టేట్ జిఎస్టీ తగ్గి సెంట్రల్ జిఎస్టీ ఏమైనా పెరుగుతుందా? ఉట్టి కాంగ్రెస్ ప్రభుత్వాలకు తగ్గి ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, గుజరాత్లో, వాళ్ళకి ఏమైనా పెరుగుతుందా? లేదు కదా. ఇద్దరికీ తగ్గుతుంది. ఇద్దరికి తగ్గిన దాంట్లో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ 32%లో మళ్ళీ అదే 50 రూపాయలు, 100 రూపాయలు మీ దగ్గర కలెక్ట్ చేస్తే, రూపాయి మీ దగ్గర కలెక్ట్ చేస్తే జిఎస్టీ రాష్ట్రానికి 50, కేంద్రానికి 50. 50లో మళ్ళీ 41% అంటే 21 రూపాయల 50 41% అంటే 20 రూపాయల 50 పైసలు మళ్ళీ రాష్ట్రాలకే వస్తుంది. 70 రూపాయల 50 పైసలు. ఇప్పుడు తగ్గితే ఇద్దరికి తగ్గాలి కదా. మరి ఇప్పుడు భయంకరంగా కేంద్రానికి తగ్గితే అంటే 70% మీకు వస్తుంది, 30% వాళ్ళకి. ఇప్పుడు ఆ వీక్ అయిపోయిన కేంద్ర ప్రభుత్వం మీద భారం ఎంత? ఇప్పుడు ఇష్యూ సింపుల్ థింగ్ అండి. ఈ భారం ఎవరి మీద పడాలి? ముగ్గురు యాక్టర్స్ ఉన్నారు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, ప్రజలు. అంతకుముందు జిఎస్టీ ప్రజల మీద భారం వేసేవాళ్ళం, ఎక్కువ భారం వేసేవాళ్ళం. మరి అట్లాగే ఉంచుదామా? ప్రజల మీదనే భారం వేద్దామని చెప్పి అడుగుతున్నారా వీరు?
లేదా కేంద్ర ప్రభుత్వం భరించాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. రైట్? రాష్ట్రాలకు 70% వస్తుంది. అసలు మీరు అన్నీ తగ్గించమని అంటుంటారు కదా, అంటే కేంద్ర ప్రభుత్వం రేపు ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వమే అయిందనుకోండి, ఇది బీజేపీ ప్రభుత్వమే కాదండి, కాంగ్రెస్ ప్రభుత్వమే అయిందనుకోండి, అయినా కానీ ఎకనామిక్స్ ఏదైతే ఉంటుందో దట్ డస్ నాట్ చేంజ్ కదా. నెంబర్స్, వయబిలిటీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దట్ డస్ నాట్ చేంజ్. బీజేపీ రాష్ట్ర అది సంథింగ్. జిఎస్టీ ఎస్పెషల్లీ ఇంకొకటి ఏంటంటే లాఫర్ కర్వ్ అని ఒకటి ఉంటుంది, మీరు చూడండి, LAFFER, లాఫర్ కర్వ్, ట్యాక్సేషన్ మీద. ఇందిరాగాంధీ గారు ఏమనుకున్నారు, ఇప్పుడు వీరందరూ ఆర్గ్యుమెంట్ చేస్తున్నట్లుగానే ట్యాక్స్ రేట్ ఎక్కువ ఉంటే ఆదాయం విపరీతంగా ఉంటుంది కదా ప్రభుత్వాలకి అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడికి పెంచారో తెలుసా మీకు? 97%, 2 లక్షలకు పైగా. 1971, 72, 72, 73 ఇప్పుడు కొట్టండి, గూగుల్ చేయండి. 97%. అంటే మీరు 100 రూపాయలు, 2 లక్షలకు పైన 100 రూపాయలు మీరు సంపాదిస్తే అందులో 97 రూపాయలు గవర్నమెంట్కి పోవాలి. ఏమైందో తెలుసా మీకు? మీరు ఏం చేస్తారండి నిజంగా? మీరు 100 రూపాయలు కష్టపడి సంపాదిస్తే అందులో 97 గవర్నమెంట్కి పోవాలంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? మీరు ఇంకో 10 లక్షలు సంపాదిస్తే అందులో 30,000, అంటే 1,00,000 సంపాదిస్తే 3,000 మీ దగ్గర ఉంటుంది, 97,000 నాకు ఇవ్వాలి అంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? రెండే థింగ్స్ చేస్తారు. ఏదర్ అంతా పని చేసి ఆ 1,00,000 రూపాయలు సంపాదించి 97 ఈయనకి ఇచ్చేది ఏంది? తగ్గించుకుందాం, 2 లక్షల వరకు చూసుకుంటే చాలు. అంటే అదనపు దాని మీద మీకు ఏమి ఇంక్రిమెంటల్ ఏం రావట్లేదు. రెండోది, కేంద్ర ప్రభుత్వం 97 అంటోంది, అది ఇది చేసేది, ఎగ్జిక్యూట్ చేసేది ఆఫీసర్స్ ద్వారానే కదా. ఆఫీసర్ ఎవడన్నా వచ్చినప్పుడు వాడికి 2 రూపాయలు ఇస్తే, 10 రూపాయలు ఇస్తే కరప్షన్ విపరీతంగా పెరిగిపోతుంది. దిస్ వాజ్ ది ల్యాక్ ఆఫ్ థింకింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక ఆల్మోస్ట్ ఆ పాలసీస్ ఏవైతే ఎకనామిక్ పాలసీస్ ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం, దీంట్లో గరీబీ హటావో ఒక సైడ్ అండ్ గరీబీ పెరుగుతూ ఉంది. ఇవతల ట్యాక్సేషన్ రేట్స్ పెరగడం. లాఫర్ కర్వ్ చూడండి, ట్యాక్సేషన్ తగ్గుతున్నా కొద్దీ, ఇది లిబరలైజేషన్ తర్వాత కూడా చాలా అయింది. యాక్చువల్లీ మన ట్యాక్సేషన్ తగ్గుతున్నా కొద్దీ గవర్నమెంట్ యొక్క ట్యాక్స్లు విపరీతంగా పెరుగుతాయి, కాంప్లైన్స్ పెరుగుతుంది ఒకటి. అండ్ మీ దగ్గర 97 రూపాయల్లో, 100 రూపాయల్లో మీరు 10, 20 ఇచ్చి 80 రూపాయలు మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఏం చేస్తారండి? పోనీ తిన్నామే అనుకుందాము, మళ్ళీ గవర్నమెంట్కి జిఎస్టీ ఇవన్నీ పోతున్నాయి కదా. ఇంకేదైనా చేసాం, ఒక హోటల్ని మనం భోజనం చేసిన ఒక హోటల్ అయితే నిలబడింది కదా, అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది కదా. సో సర్క్యులేషన్లో మనీ ఉంటేనే. ట్యాక్సేషన్ ఈజ్ నథింగ్ బట్, అది మీరు సర్క్యులేట్ చేస్తారా, నేను సర్క్యులేట్ చేస్తానా? అంటే ఒక డబ్బు క్రియేట్ అయింది కదా, అది ప్రభుత్వం దగ్గర ఎక్కువ ఉంచుదామా, ప్రభుత్వం కంట్రోల్లో ఎక్కువ ఖర్చు పెట్టిద్దామా, లేకపోతే ప్రజల చేతుల్లో ఎక్కువ ఉంచి వాళ్ళు నిర్ణయించుకోవాలా ఏం చేద్దాము అనేది. దిస్ ఈజ్ ది ఓన్లీ ఫైట్ ఇన్ ట్యాక్సేషన్. నేను నిజంగా చెప్తున్నాను. ట్యాక్సేషన్లో ఒక IAS ఆఫీసర్ నిర్ణయించాలా. మీరందరూ ఇప్పుడు కాదు చేయబట్టి లేదు సార్ మా దగ్గరే ఉంటే బాగుంటుంది అంటారు. రేపు మీరే IAS ఆఫీసర్లు అయినప్పుడు లేదు సార్ వీళ్ళందరికీ ఏం తెలియదు, ప్రజలకి ఏం తెలుసు సార్, మేము హైలీ ఎడ్యుకేటెడ్, దేశానికి అంకితమైన వాళ్ళము, బ్యూరోక్రాట్స్ మేమంతా, మేమే వాళ్ళ దగ్గర ఉన్నదంతా తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి అనేది మేమే నిర్ణయించాలి సార్. ఇట్ ఈస్ ఎ ఫైట్ బిట్వీన్ బ్యూరోక్రాట్స్, politicians on one side and bureaucrats and politicians on one side and public on the other side. Most capitalist countries say, free market countries say, take a view towards ఇది. చైనా లాంటివి, రష్యా లాంటివి, USSR లాంటివి, నార్త్ కొరియా లాంటివి, క్యూబా లాంటివి ఏం చెప్తాయంటే గవర్నమెంట్కి అన్నీ తెలుసు, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏ ఇండస్ట్రీ మొదలు పెట్టాలి, ఎంత మొదలు పెట్టాలి. ఈవెన్ ప్రైవేట్ వాళ్ళు ఏదైనా చేద్దాం అనుకుంటే కూడా దానికి లైసెన్సింగ్ అనేది పెట్టి నువ్వు ఓన్లీ 100 సైకిల్లే తయారు చేయగలవు, 200 సైకిల్లే తయారు చేయగలవు, 201ది కావాలంటే మళ్ళీ లైసెన్స్కి నా దగ్గరికి రా. అంటే గవర్నమెంట్కే అంతా తెలుసు, ప్రజలకు ఏమీ తెలియదు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న పైసలు కూడా మేమైతేనే బెటర్గా ఖర్చు పెడతాం అనుకున్నప్పుడు ట్యాక్సేషన్ హై ఉంటాయి. బట్ ఇట్ హెస్ ఫెయిల్డ్ ఎవ్రీవేర్ ఇన్ ది వరల్డ్. మీరు అందుకనే లాఫర్ కర్వ్ అని ఒకటి చూడండి. సో GST తగ్గించినప్పుడు మనందరికీ తగ్గింది కదా. సో వీళ్ళు ఏమడుగుతున్నారంటే మీ మీద భారం ఇంకొంచెం పెంచి నాకు వాటా ఎక్కువ ఏమంటున్నారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. అంతేనా మీరు అనేది? అబ్జెక్ట్ చేస్తున్న వారంతా అదేండి. థ్యాంక్ యూ సార్. Hello, sir. Good afternoon. A point of similarity, sir. You were a graduate in biomedical engineering 30 years ago from Osmania University, and I am a graduate from biomedical engineering 3 months back. So, ప్లీజ్ స్టాండ్ అప్. so I feel glad to connect here with you today in KPIS Academy as I'm meeting an alumni of my own department. So my question to you is, decentralization under MG Narega scheme exists more on paper than in practice. So as we have discussed about social auditing team so far,
would you like to propose any practices which would lead to the fairness of this scheme? సో బేసికలీ మీరు చూస్తే ఇప్పుడు వికసిత్ భారత్ పంచాయత్స్ అని చెప్పి అన్నారు చూసారా, ఆల్ ఆఫ్ దిస్ ఈస్ గోయింగ్ టు గో టెక్నాలజీ అడాప్షన్ తీసుకుని మీ ప్రతి వర్క్ ఆన్లైన్ వెళ్ళడము, వర్క్స్ చేయడం కూడా డిసైడ్ చేసేది గ్రామ పంచాయతీలకు. మీకు ఒక్క విషయం చెప్తాను, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈవెన్ ఆపోజిషన్ లీడర్స్ కూడా మాట్లాడుతున్నారు. ఫార్చునేట్లీ నేను బీజేపీ స్పోక్స్ పర్సన్ అండి, కాబట్టి ఆ ఎలిమెంట్, ఆ టింజ్ ఉంటుంది. మీరందరూ అడల్ట్స్ కొంచెం అది చేయబట్టి మీరు ఇక్కడ నేను పార్టిజాన్గా మాట్లాడుతున్నానా, ఫ్యాక్ట్సే మాట్లాడుతున్నానా, అది మీరు డిసైడ్ చేసుకోండి తర్వాత. అయితే మోడీ గారు వచ్చిన తర్వాత, అంటే బీజేపీ ప్రభుత్వం 2014లో వచ్చిన తర్వాత, మీకు ఇప్పుడు తెలుసు కదా, పంచాయతీలకు డైరెక్ట్గా డబ్బులు వస్తాయి. పంచాయతీలకు వచ్చే డబ్బుల్లో దాదాపు 185 రూపాయలు ఏమో కేంద్ర ప్రభుత్వం డబ్బులే వచ్చేది. నిజంగానే మీరు గ్రామీణ సడక్ యోజన అనండి, మీరు ఊళ్ళల్లో తిరిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. వేదికలు, రైతు వేదికలు అని కడతారు, దాని పక్కనే ఒక ఫలకం ఉంటుంది. మన్రేగా స్కీమ్ కింద వచ్చిన డబ్బులు, మెటీరియల్కి ఇచ్చిన డబ్బులు, ఓన్లీ ఇదే అనుకుంటున్నారు మీరు, కాదు. ఇది పని చేసిన వారికి డబ్బులే అనుకుంటున్నారు, వేతనాలే అనుకుంటున్నారు, కాదు. మెటీరియల్ డబ్బులు ఇన్ని లక్షలు అని చెప్పి రాసి ఉంటుంది ప్రతి దాంట్లో కూడా, అంటే సిమెంటు, రాళ్ళు, ఇటుకలు అంతా. సో మీరు అది తీసుకోండి. ఆ వనాలు అని చెప్పి ఇవి పెట్టారు, ఏది ప్లాంట్ నర్సరీస్, అది కూడా తీసుకోండి. లేకపోతే వైకుంఠ ధామాలు తీసుకోండి. అన్నిట్లలో మీకు మన్రేగా ప్రోగ్రాము వేజెస్ ప్లస్ మెటీరియల్ అంతా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అంత ఇంపాక్ట్ ఉంది, 85%. సో అంతకుముందు ఏం చేశారంటే ఆ డీసెంట్రలైజేషన్కి ఇప్పుడు చెక్ పవర్ ఎవరికి ఇచ్చారో తెలుసా? ఫస్ట్ టైం కేంద్ర ప్రభుత్వము డైరెక్ట్గా మీకు జన్ధన్ అకౌంట్లో పైసలు పంపించినట్లే పంచాయతీరాజ్కి డైరెక్ట్ అకౌంట్లో పైసలు పంపిస్తుంది. మీ పంచాయతీకి సర్పంచు, ఉప సర్పంచు సంతకాలు పెట్టి చెక్కులు వాడుకోవచ్చు, వాళ్ళకే పవర్, రైట్? అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు ఏం చేసింది, ఆ విలేజ్ సెక్రటరీ అని అది అని వాళ్ళ ద్వారా డైవర్ట్ చేసి పడేశారు. అవి కొన్ని పనులకే పంపిస్తుంది డబ్బులు. మా ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టేయడానికి కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి పంపించదు. మీ సర్పంచ్ ఆఫీస్ ఉందనుకోండి, గ్రామ పంచాయతీ, దానికోసం కాదు, ఇగో ఇట్లాంటి పనులు చేయడానికి, అసెట్స్ క్రియేట్ చేయడానికి పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని గవర్నమెంట్కి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులు అంటే రాష్ట్ర ప్రభుత్వానివే కదా, అట్లాంటి వాటికన్నిటికీ ఆ పైసలన్నీ డైవర్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం గొడవ చేశారు. అయితే ఇప్పుడు 2 సంవత్సరాలు లేకపోవడం వల్ల మన గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు రావట్లేదు. కానీ ఇప్పుడు మొన్న పంచాయతీ ఎన్నికలయ్యాయి కదా, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం, అది చట్ట ప్రకారం మీకు స్థానిక సంస్థలకు రావాల్సింది స్థానిక సంస్థలు ఉంటే కదా వచ్చేది. ఆ విధంగా ఉంది. అండ్ ఎంపవరింగ్, డే బై డే ఎంపవరింగ్ చేస్తూనే పోతుందండి ఈ గవర్నమెంట్. ఎందుకనంటే మనము ఒకసారి మీకు, అంటే ఇది పాలిటిక్స్ అనుకోకండి, మన ముఖ్యమంత్రి గారు ఇట్లా అడుగుతా పోయారు, ఇప్పుడు డైరెక్ట్గా పంపించాలన్నయ్య, మరి సర్పంచ్ ఎందుకు, లేకపోతే దానిపైన మండల లెవెల్లో వీళ్ళెందుకు, జిల్లా లెవెల్లో వాళ్ళెందుకు, ఇక్కడ మినిస్టర్లు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకు, డైరెక్ట్గా మోడీ గారే డైరెక్ట్గా పంపిస్తారట అని. ఆ డైరెక్ట్గా పంపించడం అంటే ఈ మిడిల్ మెన్ అందరినీ లేపేసి మీకు డీసెంట్రలైజేషన్ రియల్గా అవ్వడం గురించి అని చెప్పి, దట్ హ్యాస్ బీన్ అవర్ గోల్ అండి. మీకు నిజంగానే అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నా కానీ మీకు అందులో కనిపిస్తుంది ఆ డీసెంట్రలైజేషన్, డైరెక్ట్ వితౌట్ ఇంటర్మీడియరీస్. ఎందుకంటే మనం నష్టపోయాం, రూపాయల్లో 85 పైసలు ఇంటర్మీడియరీస్ తినేవారు అంతకుముందు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ రెడ్డి సార్, గణేష్ సార్, కేపీ సార్ అండ్ భవానీ సార్. నిజంగా ఐ హోప్ ఈ సాటర్డే మీకు ఎంజీ నరేగా, విబీజీ రామ్జీ పైన ఒక ఆన్సర్ కదా, ఒక ఎస్సే రాయమన్నా కూడా ఐ హోప్ యుల్ బి నౌ ఇన్ అ పొజిషన్ టు రైట్ అన్ ఎస్సే ఆల్సో ఆన్ ద సేమ్ టాపిక్. కిషోర్ రెడ్డి సార్, రియలీ థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ టైమ్ at KP's 21st Century IAS, and please clap and thank the sir. Now I request KP sir, Ganesh sir and others to please felicitate our chief guest today.